ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాదార విందాలకు మన ఏఎస్బి యూనిట్ తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, వినమ్రపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసారసులైన మన ప్రియతమ ఆప్తులు, ఆత్మీయులు, మార్గదర్శి, దిశానిర్దేశకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని మన ఆచార్యాణి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి హృదయపూర్వక, ప్రేమపూర్వక ప్రణామాలు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ ధారావాహిక కార్యక్రమంలో మనం ప్రతి నెల ఒక క్రమశిక్షణతో, ఒక క్రమబద్ధంగా నడుపుకుంటున్నటువంటి సత్సంగ మాలిక ధారావాహిక శ్రీమద్ భగవద్గీత కర్తవ్య ప్రబోధామృతము. అలాంటి దాంట్లో ఆ భాష్యకర్తలైనటువంటి మనకు విశిష్ట వక్తగా వచ్చి ఆ గీతామృతాన్ని ప్రబోధామృతంగా అందిస్తున్నటువంటి శ్రీమాన్ డాక్టర్ యు సుధాకర్ రావు గారికి మన స్వామి యొక్క ఆశీస్సులతో పాటు మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మనందరి యొక్క ఆత్మీయ శుభకామనలతో వారికి స్వాగతం, సుస్వాగతం. వారు సత్సంగాన్ని ప్రారంభించబోయే ముందు వారిని ఒక పరిచయం చేసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. పేరు డాక్టర్ యు సుధాకర్ రావు గారు. పేరెంట్స్ లేట్ శ్రీ వెంకటరత్నం గారు, లేట్ శ్రీమతి సుజ్ఞానవతి గారు. విద్య ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. వృత్తి అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బి కళాశాల విశాఖపట్నంలో వీరు పదవీ విరమణ చేశారు. ఇక ప్రవృత్తి రీత్యా స్వామి సంస్థల్లో 2000 సంవత్సరంలో ప్రవేశించారు. వారి యొక్క సేవా పరంపర ఒక్కసారి మనం గమనిస్తే 2006 నుంచి 2014 దాకా విశాఖ సిటీ, సమితి, జిల్లా స్థాయిలో అధ్యయన మండలి కన్వీనర్గా ఎనలేనటువంటి సేవలు అందించినటువంటి మేటి మన సుధాకర్ రావు గారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సాధనా క్యాంప్స్, స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తూ సాధకులందరికీ కూడా అవగాహన తరగతులు నిర్వహించినటువంటి సేవా తత్పరులు. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా గణనీయమైనటువంటి సేవలు అందించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున సభ్యులుగా సేవలు అందించినటువంటి మేటి మేధావులు మన రావు గారు. అలాగే పాఠ్యాంశ రచన చూసుకుంటే వీరి యొక్క అధ్యయన మండలి పాఠ్యాంశాలు 2012లో ఎన్డబ్ల్యూసి, ఇందాక మనం చెప్పుకున్నాం నేషనల్ వర్కింగ్ గ్రూప్ అని, ఆ చైర్మన్ గారి చేత ఆమోద ముద్ర పొంది విశేష వ్యాప్తి పొందటం విశేషం. అలాగే శ్రీవారి యొక్క దివ్య సందేశాలని, చిన్న చిన్న సంఘటనల్ని, అంటే ఆ పెద్ద పెద్ద సందేశాలను కూడా చిన్న చిన్న సంఘటనల ద్వారా రూపకల్పన చేసి ఆకట్టుకునే రీతిలో అందించడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే స్వామి యొక్క పథంలో ఇప్పటికి సుమారు, అప్పుడు 400 లెక్కేశాం, ఇప్పుడు దానికి 1000 కలిపినా సరే సుమారు 1000 ప్రసంగాలు ఎక్కడైతే ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను వీరు ఇచ్చారు. అలాగే వీరు రచించినటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక వ్యాసాలు మన ఆధ్యాత్మిక మాసపత్రికలైనటువంటి శ్రీవాణి, సాయి స్పందన, సాయి ఝెరి ఇలాంటి పత్రికల్లో సుమారు 50కి పైగా ప్రచురింపబడ్డాయి ఆనాటికి. అవి ఇప్పుడు 75కు పెరిగినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ విధంగా మరి స్వామి యొక్క పథంలో స్వామి యొక్క పాదాన్ని పట్టుకొని, స్వామి యొక్క పదాలని లాలిత్యంగా పలుకుతూ, స్వామి యొక్క ఉపకరణంగా తన వంతుగా నిర్విరామ కృషి చేస్తున్నటువంటి ధన్యజీవి, పుణ్యజీవి, కర్మజీవి డాక్టర్ యు సుధాకర్ రావు గారు. వారిని శ్రీమద్ భగవద్గీత కర్తవ్య ప్రబోధామృతము అనేటువంటి శీర్షికపై ధారావాహికను కొనసాగించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార బిందువులకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ, అలాగే సోదరీమణులందరికీ కూడా శ్రావణ మంగళవార శుభాకాంక్షలు తెలియజేస్తూ, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి జరిగిన మహోపకారం మన జ్ఞప్తిలో పెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా వారి జన్మదినాలు మనము జయంతి ఉత్సవాలుగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని కూడా మనం జరుపుకుంటాం. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రపంచంలో ఏ ఒక్క ఇతర ధార్మిక గ్రంథానికి కూడా జయంతి లేదు. అది గీత యొక్క గొప్పతనం. ద్వాపర యుగం ముగింపు అయిపోతుంది. కలియుగం ఏం చేస్తుందంటే కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఈ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు జిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. గీత యొక్క విశిష్టత ఏమిటంటే కర్తవ్య విముఖులైన వారిని కర్తవ్యం దిశగా అభిముఖంగా పయనింపజేస్తుంది అనమాట. అంటే వాళ్ళని కర్తవ్యోన్ముఖులుగా తయారు చేస్తుంది అనమాట. ఎందుకంటే గీత విన్న అర్జునుడు నేను తపస్సును ఆచరిస్తానని, నాకు చాలా కావలసినంత జ్ఞానం వచ్చేసిందని, నేను అడవులకు పోతాను, తపస్సులో నేను మునిగిపోతానని అనలేదు ఆయన. గీతాబోధ విన్న అర్జునుడు అడవులకు పోకుండా గాంధీవాన్ని ధరించి కథన క్షేత్రములకు వెళ్ళాడు. అది కర్తవ్య విమూఢులైన వాళ్ళని కర్తవ్యం దిశగా వాళ్ళని నడిపించే అంత మహత్యం ఉన్నదన్నమాట దీనిలో. అయితే మనకి రెండు జీవనాలు ఉన్నాయి. లౌకిక జీవనము, ధార్మిక జీవనము. లౌకిక జీవనం దేనికి? జీవనోపాధికి. ధార్మిక జీవనం జీవన పరమావధికి. ఈ ధార్మిక జీవనంలో ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అది తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఒక మహాత్ముడిని ఒక వ్యక్తి అడిగాడట, స్వామి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనగా ఆయన ఏం చెప్పాడంటే, నాయన లైఫ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో మీనింగ్, లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ మీనింగ్. అంటే నాయన స్వామి జీవితం యొక్క పరమార్థం ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, దాని పర్పస్ ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే లైఫ్ కి ప్రత్యేకంగా ఒక ఉద్దేశం అంటూ లేదు, దానికి ఒక ప్రత్యేకమైన పరమార్థము అర్థము కల్పించడం కోసమే నీకు జీవితం ఇవ్వబడింది నాయన. కాబట్టి ఆ జీవితాన్ని నువ్వు సక్రమైన పదములో పయనింప చేయడానికి నువ్వు ధార్మిక గ్రంథాలని ఆసరాగా తీసుకో అని చెప్పారన్నమాట. దీనికి ఏంటంటే మన జీవితాన్ని ఒక అర్థము పరమార్థము ఉన్న జీవితానికి సాధించాలి అంటే మనము గీతా పఠనము, గీతా శ్రవణము చేయాలన్నమాట. అంత మాత్రంతో సరిపోదు, అవగాహన చేసుకోవాలి, ఆచరణ చేయాలి. అంటే ఇక్కడ గీతలో అంతా కూడా జీవుడు, దేవుడు, జగత్తు వీటి గురించి సమూలంగా సవివరంగా మనకి తెలియజేస్తుంది. ఈ మధ్యన ఏఎస్బిలో పెట్టారు మన శ్రీ ఎమ్మెల్యే గారు, స్వామి ప్రణవానంద, చిన్న కుర్రవాడు, ఇస్కాన్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనమాట. ఆయన చాలా చక్కగా చెప్పాడనమాట. ఆయన హూ ఈజ్ గాడ్, భగవంతుడు అంటే ఎవరు, హూ యామ్ ఐ, నేనెవరిని, వాట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ గాడ్, భగవంతుడితో నాకున్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి, వై డిడ్ ఐ కేమ్ టు దిస్ వరల్డ్, నేను ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను, మరలా తిరిగి హౌ కెన్ ఐ రీచ్ గాడ్, ఎలా చేరతాను.
ఈ 5 క్వశ్చన్లు ప్రతివాడు తనకు తాను వేసుకొని తనకు తాను సమాధానాలు ధార్మిక గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఈ 5 ప్రశ్నలకి సమగ్ర వివరణ గీత మటుకు అందిస్తుంది. మనం జాగ్రత్తగా అందుకని గీత పఠనం చేయడం కాదు, శ్రవణం చేయడం కాదు, దాన్ని అంతరార్థాలు తెలుసుకొని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మంచిది. గీత ఒకటే మాట చెబుతుంది, నీ విద్యుక్త ధర్మం ఏది ఉందైతే నీకు ఏ ప్రొఫెషన్, నువ్వు ఏ వృత్తిలో ఉండొచ్చు, నువ్వు ఒక గృహస్థ అవ్వచ్చు, ఒక వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, ఒక విద్యావేత్త అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయి ఉండొచ్చు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా సరే, నీ ప్రొఫెషన్ ఏదైనా సరే, నువ్వు దాన్ని ఏం చేయాలంటే నిష్కామ కర్మ అవలంబించాలి. దీనివల్ల నాకేమొస్తుంది అని కాదు, దీనివల్ల నాకేమొస్తుంది, నేనేదో ప్రపంచానికి అందిస్తున్నానని వీటి అహంభావం పనికిరాదు. నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష రహితముగా నీకు ఉద్దేశించబడిన కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించడం అనేది ఒకటి. తర్వాత ఏది చేసినా సరే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. నేను కాదు చేయించేది అనుకుంటూ, నాహం కర్త హరిహి కర్త, నేను కాదు చేసేది, నా ద్వారా ఈ పని చేయించబడుతుంది, ఎవరి చేత, హరి చేత అని చెప్పేసి ఇలా అనుకుని మనం కర్మలను చేసినప్పుడు గీత చెప్పేది, ఇలా నువ్వు ప్రతి కర్మ నీకు ఉద్దేశించబడిన ఏ వృత్తిలో నువ్వు ఉంటే ఆ వృత్తిలో ఈ ఈ వాక్యములను దృష్టిలో పెట్టుకొని, అంటే నిష్కామ కర్మలను అవలంబిస్తే నీకు వచ్చే ఫలితం ఏంటయా అంటే నువ్వు జనన మరణ చక్రం నుంచి విడివడిపోతావు. అది మనకు వచ్చేది. అయితే ఇక్కడ గీత చెప్తుంది జ్ఞానం అనగా ఏమిటి. ఒకటే సింపుల్, జ్ఞానం అనగా ఏమిటి. ఇప్పుడు మనం జ్ఞాన యోగంలో ఉన్నాం, ఇవాళ వీలైనంత వరకు దాన్ని పూర్తి చేస్తాను. జ్ఞాన యోగంలో ఉన్నప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. జ్ఞానం అంటే విచక్షణ జ్ఞానముతో, వివేకముతో ఒక మనిషిలాగా ప్రవర్తించడము జ్ఞానము. జంతువులాగా ప్రవర్తించకూడదు. ఇది సామాన్య అర్థం. అయితే ఒకటే, కోహం టు సోహం. కోహం టు సోహం అంటే కోహం అనే ప్రశ్నకు సోహం అనేది సమాధానం అన్నమాట. కోహం అనే ప్రశ్నకి సోహం అనేది సమాధానం. అయితే మనం ఏంటి, కోహం నుంచి సోహం వరకు ప్రయాణించాలి మనం. అది ఆధ్యాత్మిక పదంలో పయనించడం అంటే. కోహం అంటే కహ ప్లస్ హం, అంటే నేను ఎవరిని, హూ యామ్ ఐ, ఎక్కడ నుండి వచ్చాను అనేది కోహం అన్నమాట. దానికి ఆన్సర్ ఎలా వస్తుందంటే, మనకి జాగ్రత్తగా మనం ధార్మిక గ్రంథాలు చదువుకున్న, మహాత్ముల వద్ద వారి యొక్క సంభాషణ, వారి యొక్క బోధలు విన్నా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే సోహం. కోహంకి ఆన్సర్ సోహం. సోహం అంటే సహ ప్లస్ అహం, అంటే సహ అంటే పరమాత్మ, అతడు, అహం అంటే నేను, ఆ పరమాత్మే నేను, ఆయన నుండే నేను వచ్చాను. అంటే జీవాత్మ పరమాత్మ. మనకి జీవాత్మ ఎందుకన్నారంటే, పరమాత్మ ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపి. జీవాత్మ అంటే ఒక బాడీ అనేది ఒక కవర్ వేసుకుని మనం వస్తుంటాం అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే పరమాత్మ పూర్ణావతారము, మనము అంశావతారములు అనే జ్ఞానం మనకి బాగా స్థిరపడితే అదే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆ జ్ఞాన దృష్టిలో మనం ఉన్నామో, మన ప్రవర్తన, మన ఆలోచన అన్ని కూడా, మన ప్రవర్తన విధానం కూడా చక్కగా మారిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఎలా ఉందంటే, అహం బ్రహ్మస్మి అనేది కరెక్ట్, అహం దేహస్మి అనేది కాదు. ఇప్పుడు మనకి దృశ్య వివేకం ఉండాలి. దృక్ అంటే ఏంటంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఈ దృగ్గోచరమైన జగత్తంతా కూడా ఇది దృశ్యం. యదృశ్యం తన్నశ్యతి. ఈ దృగ్గోచరం ఏదైనా సరే, కనీసం నీ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు, ఈ దేహం కూడా ఉండదు. ఈ ప్రపంచంలో దృగ్గోచరమయ్యే ప్రతి ఒక్కటి కూడా కాలక్రమేణా నశించిపోతుంది. నశించినది పరమాత్మ మాత్రమే అని చెప్తూ మనం ఎలా ఉండాలి, మనం అందరం కూడా స్వామి ఒక సందర్భంలో చెప్తారు, బంగారు అంటారు, దివ్యాత్మ స్వరూపులారా అంటారు, ప్రేమాత్మ స్వరూపులారా అంటారు. అంటే మన యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ స్వరూపులు మనం. తర్వాత మనం ఏం చేస్తాం అంటే, ప్రేమ స్వరూపుల వల్ల కొంచెం ఆ ప్రేమని రకరకాలుగా మనకు కావాల్సిన చోటికి ఛానలైజ్ చేస్తూ, అది కొంచెం దాని అర్థాన్ని కోల్పోయేటట్లుగా ప్రవర్తిస్తున్నాం మనం. స్వామి సింపుల్ గా చెప్తారు, మనందరం ఎవరం కాదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ గాడ్. ఈ ప్రపంచంలో కనపడే ప్రతి జీవి కూడా, దుర్గోచరం ప్రతి కూడా నా యొక్క వివిధమైన ఇమేజెస్, ఆకారాలు మాత్రమే అని చెప్తూ, ఇవాళ మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, దేహ దృష్టి, ఆత్మదృష్టి, మానవ దృష్టి. ఏంటంటే ఆత్మదృష్టి అంటే ప్రతివాడు భగవత్ స్వరూపుడే.
ఒక సాయిరాం సంబోధనలో కూడా అదే ఉంటుంది. సాయిరాం అన్నామంటే వచ్చేవాడు సాయిరామే, నేను సాయిరామే అనుకుని ఒక ఆత్మదృష్టితో ఉండాలి తప్ప, దేహ దృష్టి అంటే అందచందాలు, ఆ యొక్క దేహదారిద్ర్యము ఇవి చూసి గౌరవించడం ఒకటి. మనోదృష్టి అంటే ఆయన విద్వత్తు గాని, ఆయన ప్రతిభ గాని, ఆయన హోదా గాని ఇవి చూసి గౌరవించడము. ఈ దేహ దృష్టి, మనోదృష్టి నుంచి మనము ధార్మిక పదంలో పయనిస్తున్నప్పుడు మన ఆత్మ దృష్టి వైపు మనము పయనించాలి అని చెప్తూ, గత క్లాసులో మనము పునశ్చరణ చేసుకుంటే, గత క్లాసులో మనం 12 దైవ యజ్ఞాలు, గత క్లాసు కానీ గత జ్ఞానయోగం మొదలుపెట్టిన కాడి నుంచి మొన్న గత ప్రవచనం వరకు మనం 12 దైవ యజ్ఞాలు మనం పూర్తి చేసాం. యజ్ఞము అంటే ఏంటో పెద్ద ఏదో హోమగుండం కూర్చుని హవిస్సులు సమర్పించడం అని యజ్ఞాలు అనుకోండి, అది కూడా యజ్ఞమే. కానీ యజ్ఞం అంటే ప్రతి సదాలోచన, సత్కర్మ, సద్బుద్ధి, సత్ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా యజ్ఞము లాంటివే. అయితే ఆ 12 దైవ యజ్ఞాలు మనం బ్రహ్మ యజ్ఞాలు కవర్ చేసాం, ద్రవ్య యజ్ఞాలు కవర్ చేసాం, తపో యజ్ఞాలు కవర్ చేసాం, సంయమ యజ్ఞాలు అంటే ప్రాణాయామం మొదలైనవి కవర్ చేసాము, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు అంటే స్టడీ సర్కిల్స్ కవర్ చేసాం, యమ నియమాలు కూడా కవర్ చేసాం. ఆఖరిది అత్యంత ప్రాముఖ్యమైనది ఆహార నియమ యజ్ఞము కూడా మనం విపులంగా మనం తెలుసుకున్నాం. అయితే 33వ శ్లోకంకి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ గమనించవలసిన, జ్ఞాన యోగములో అర్జునుడు ఏ ప్రశ్నలు అడగడు. జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే అర్జునుడు అందులో ఏ క్వశ్చన్లు అడగడు. అన్ని కూడా జ్ఞానబోధ, తనకి అర్జునుడికి ఏమి కావాలో, లేకపోతే అర్జునుడు ద్వారా మనకి ప్రపంచానికి ఏం కావాలో అంతా అందించాడు. ఇక్కడ ఎక్కడ అర్జునుడు ప్రశ్నించడు, బావా నాకు ఇది చెప్పు అని చెప్పేసి. అంటే యజ్ఞములన్నీ, ఇన్ని యజ్ఞాలు మనం చెప్పుకున్నాం కదా, యజ్ఞములన్నిటిలో కూడా ఏ యజ్ఞము సర్వశ్రేష్టమైనది అనేది కూడా ఆయన అడగకుండానే చెప్తున్నాడు అనమాట. అంటే 33వ శ్లోకంలో ఏముంటుందంటే, శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. చాలా చక్కని శ్లోకం అండి. అంటే ఓ అర్జున, ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. జ్ఞానం యజ్ఞం అంటే ఆత్మదృష్టితో మనం సంపాదించే జ్ఞానం అంతా, ఆ జ్ఞాన యజ్ఞము మనకు శ్రేష్టమైనది. కానీ కర్మలన్నీ జ్ఞానము ఎందే పరిసమాప్తమగుని, అది తర్వాత చెప్పుకుందాం మనం. ఇక్కడ ఏంటంటే ద్రవ్య యజ్ఞములు అనగా ఏంటి అంటే, ధనధాన్య వస్తువులచే సాధింపబడు సత్కార్యములు, మంత్ర తంత్ర యంత్ర క్రియాది శ్రమల చేత చేయబడే కర్మయజ్ఞాలే ద్రవ్యమయ యజ్ఞాలు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ద్రవ్య వినియోగం ఉండుటి చేత కూడా ఇది ద్రవ్యమయ యజ్ఞము అయినది, ద్రవ్య యజ్ఞము అయినది. అంటే ఇక్కడ ఏంటంటే ధనము, ధాన్యము, వస్తువుల చేత చేసే భగవదారాధనలన్నీ కూడా దైవ యజ్ఞాలు అవుతున్నాయి. అయితే ఇక్కడ మంత్రము, తంత్రము, యంత్రము అంటున్నాడు. మంత్రము అంటే ఏంటంటే దైవిక శక్తులను ఆకర్షించే పవిత్ర శబ్దాలు అన్నమాట. మనం నమ్మకం, చమ్మకం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా. తంత్రం అంటే ఏంటంటే ఇవి ఒక రకమైన తాంత్రిక పూజలు అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ. కానీ ప్రపంచ శ్రేయస్సు కోసం కూడా వాడే తాంత్రిక విద్యలు కొన్ని ఉన్నాయి. అలాగే యంత్రాలు అంటే దైవ శక్తిని నిక్షిప్తం చేసే రేఖాగణిత ఆకారాలు. చూడండి, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మేము మత్స్య యంత్రం వేయించామండి, పూర్వ యంత్రం వేయించాను అంటారు. ఇంతకంటే ఏమీ లేదు. మంత్ర తంత్ర యంత్రాలు అంటే ఇవన్నమాట. ఇవన్నీ కూడా చేయబడే కర్మలన్నీ కూడా యజ్ఞాలే. అయితే ఇక్కడ స్వార్థపూరిత యజ్ఞాలు కాదు, ఉండకోకుండా ఫలాపేక్ష రహితంగా నిష్కామ కర్మంగా లోక కళ్యాణం కూడా చేయాలి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ద్రవ్యమయ యజ్ఞాలు ఏంటంటే చాలా అల్పమైనవి. అల్పమైనవి అనంతమైనవి కాదు. ఎక్కడంటే అందుచేత ఇవేం చేస్తుంది, ద్రవ్యమయ యజ్ఞాల్లో దీనివల్ల ఇది సాధించుకోవాలనే ఉద్దేశంతో చేపట్టడం చేత ఏమవుతాయండి, ఇవన్నీ కూడా ఒక స్వర్గముకు వెళ్తాం మహా అయితే అనిత్య ఫలాలను అందించేది ద్రవ్య యజ్ఞం. కాబట్టి అనిత్య ఫలాలను అందించే ద్రవ్య యజ్ఞాలు మోక్షప్రదాయకాలు కావు. కాబట్టి ముక్తి అనేది జ్ఞానముతోనే ప్రాప్తిస్తుంది. కాబట్టి అర్జున, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ద్రవ్య యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనది అని చెప్తాడన్నమాట. అంటే ఈ జ్ఞాన యజ్ఞము చేత మనకు వచ్చేది ఏమిటి, మోక్షాన్ని ప్రసాదించడం చేత అన్ని పొందినట్లే అవుతుంది.
నువ్వు ద్రవ్య యజ్ఞాలు చేస్తావు, ఏది కోరావు అది వస్తుంది, అది అనుభవిస్తావు, తిరిగి మరి క్షీణే పుణ్యే మధ్యలోకి విషయం మళ్ళీ కిందకి పడతావు, మళ్ళీ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తావు. అయితే జ్ఞాన యజ్ఞాలు ఎలా ఉంటాయంటే మోక్షాన్ని ప్రసాదించడం చేత అన్ని పొందినట్లే అయిపోతుంది. జ్ఞాన యజ్ఞంలో కూడా కర్మలు ఉంటాయి, కొన్ని దేహపరంగా కొన్ని కర్మలు ఉంటాయి, ఆహారం తినాలని కొన్ని కర్మలు ఉంటాయి. కానీ ఈ కర్మలు ఏమీ కూడా అతనికి కర్మ ఫలాలను అంటగట్టవు అనమాట. అయితే ఇక్కడ మోక్షాన్ని ప్రసాదించడం చేత అన్ని పొందినట్లే అవుతుంది. మోక్షం జ్ఞాన యజ్ఞం ఏంటంటే సమ్యక్ దర్శన వైభవము, అంటే ఏకాత్మ భావన. ఎవరిలో చూసినా సరే పరమాత్మే నీకు గోచరమైతే అది ఏకాత్మ భావన. మీకు మధ్యలో రాను ముందు ఒక అధ్యాయంలో వస్తుంది మనకి అంత బాగా అందరికీ తెలిసిన శ్లోకమే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శపాకేచ పండితా సమదర్శన అని. అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి. ఇందాక చెప్పాను మీకు దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అని. ఇందులో ఈ దేహ దృష్టి ఉండదు, మనోదృష్టి ఉండదు, ఓన్లీ ఆత్మదృష్టి ఉంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి హస్తిని సునిచైవ శపాకేచ, ఇన్ని ఉన్నాయి. అంటే విద్య వినయముతో సంపన్నుడైన బ్రాహ్మణ్ణి అందును, విద్యా వినయ సంపన్నే అంటే గవి అంటే ఆవు అందును, హస్తి అంటే ఏనుగు అందును, సునిచైవ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి హస్తిని సునిచైవ శపాకేచ, కుక్క ఎందును, కుక్క మాంసం తినే చండాలుని ఎందును. ఇట్లా అంటే ఏంటంటే ఉచ్చ శ్రేణి నుంచి అధమ శ్రేణి వరకు తీసుకొచ్చారు. విద్యా వినయంతో సంపన్నుడైన బ్రాహ్మణుడు నుంచి నీకు కుక్క మాంసం తినే చండాలిని వరకు ఎవరిని చూసినా పరమాత్మ స్వరూపము కింద ఎవడైతే దర్శించగలుగుతాడో సునిచైవ శపాకేచ వాడు పండితుడు సమదర్శనుడు. అంటే పండితుడు అంటే పండితుడికి జ్ఞానికి తేడా ఉంటది. పండితుడి సమస్త శాస్త్రముల మీద అవగాహన ఉంటది, పట్టు ఉంటది, నలుగురికి ధారాళంగా చెప్తాడు వాచా వేదాంతం. జ్ఞాని ఏంటంటే దాంట్లో ఉన్న విషయాలను ఆచరణలో పెడతాడు అనమాట. అది పండితుడికి జ్ఞానికి ఉన్న ఇది సమ్యక్ దర్శన వైభవం. అంటే ఏంటంటే కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నమాట స్వామి చెప్పింది. ఈ విధముగా ఏంటంటే ద్రవ్య యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞములు శ్రేష్టమైన గీతాచార్యుడు చక్కగా చెప్తూ సెకండ్ లైన్ లో ఉంది, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పార్థ సర్వ కర్మలు కూడా, అయితే ఇందాక చెప్పుకున్న ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా నిష్కామంగా ఫలాపేక్ష రహితంగా లోక కళ్యాణం కోసం చేశారనుకోండి, అవి తప్పనిసరిగా వాళ్ళని మోక్షానికి దారి తీస్తాయి, వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఏంటంటే నిష్కామకరంతో చేసే ద్రవ్య యజ్ఞాలు కూడా పవిత్రమైనది స్వామి చెప్పారు. అయితే ఇక్కడ సర్వ కర్మ అఖిలం జ్ఞానే పరిసమాప్యతే. అర్థ సర్వం కర్మ అఖిలం జ్ఞానే పరిసమాప్యతే అంటే ఆ సకల కర్మలు కూడా జ్ఞానములో పరిసమాప్తం అయిపోతాయి. అంటే ఒక నది ప్రవాహం వెళ్ళి సముద్రంలో లయించిపోయినట్లుగా ఈ సర్వ కర్మలు కూడా నీకు జ్ఞాన యోగంలో పరిసమాప్తం అయిపోతాయి. అంటే దాని అర్థం ఏమిటంటే కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు, లౌకిక కర్మలు. ఏ కర్మలు చేసినా ఈ మూడు బ్రాడ్ కేటగిరీస్ కిందే వస్తాయి. శ్రౌత కర్మలు అంటే శృతి వేదాలను అనుసరించి చేసే, శృతులు వేదాలను అనుసరించి చేసే కర్మలు అనమాట. అంటే వాజపేయము, అశ్వమేధ యాగము, ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తాం అనమాట. ఇక స్మార్త కర్మలు ఏంటంటే ఇవన్నీ కూడా మనుశృతి, పరాశర స్మృతి అంటే స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆపస్తంభ ధర్మ సూత్రాల ఆధారంగా చేసేవి. అంటే షోడశ సంస్కారాలు, నామకరణం, ఉపనయనం, వివాహం. చూడు ఏ కార్యక్రమం చేసినా సరే మన ఆచార్యుల వారిని పెట్టుకోకుండా ఏ కార్యక్రమం చేయము. వాళ్ళు ఏంటంటే స్మార్త కర్మల వాళ్ళు ఆరితేరిన వారు కాబట్టి. ఇక లౌకిక కర్మలు అంటే మన జీవనోపాధికి చేసేది, అంటే తన జీవనం కోసము, సమాజ పురోగతి కోసము, లౌకిక సుఖాలం కోసం చేసే కర్మలన్నీ కూడా లౌకిక కర్మలు వస్తాయి. అంటే కుటుంబ పోషణ, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం. ఈ విధంగా అంటే ఈ సమస్త కర్మలను కూడా ఎప్పుడైతే లోక కళ్యాణము ఒక నిష్కామ బుద్ధి ఉండి ప్రతిఫలాపేక్ష రహితంగా చేస్తూ ఇవి నా విధులు కాబట్టి నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు ఈ మూడు కర్మలు కూడా ఏం చేస్తుంటే ఫలితాలను ఇవ్వవు కాబట్టి, అంటే ఫలాలను ఇవ్వండి, ఏ ఫలాలు ఒక ఫలం ఇస్తా తాత్కాలిక ఫలాలను ఇవ్వవు కాబట్టి శాశ్వతమైన ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఈ నిష్కామ కర్మతో ఈ కర్మలు చేసినప్పుడు ఇవి ఫలాలను అందించం కాబట్టి వీడు జ్ఞానాన్ని పొందుతాడు, కాబట్టి మోక్షాన్ని పొందుతాడు, కాబట్టి ఇంకా వాడికి వచ్చే జన్మ ఉండదు, కాబట్టి ఈ కర్మ ఫలాలు వాడిని వెంటాడవు. కాబట్టి సర్వ కర్మ అఖిలం పాఠే జ్ఞానే
సర్వకర్మాఖిలం భారత జ్ఞానే పరిసమాప్తి అంటే నువ్వు నిష్కామ బుద్ధితో చేసిన సకల కర్మలు కూడా నీ జ్ఞానములో పరిసమాప్తం అయిపోయి అవి నీకేమీ ఫలితాలను అందించే ఒక ఫలితం నువ్వు మోక్ష మార్గంలోకి ప్రవేశిస్తావు. తర్వాత మనం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకము వెళ్తున్నాం. మనం జ్ఞానము యొక్క శ్రేష్టతను, కర్మ యొక్క ఆవశ్యకత రెండును ప్రతిపాదించబడినవి. జ్ఞానం యొక్క శ్రేష్టతను, కర్మ యొక్క ఆవశ్యకత ఈ రెండును ఇప్పుడు వర్తమాన అంటే జ్ఞానము యొక్క జ్ఞాన శ్రేష్టత ఏంటి, దాంట్లో కర్మ యొక్క ఆవశ్యకత ఏంటి అంటే ఫలాపేక్ష రహితంగా నిష్కామ కర్మ చేయాలని ఆ ఆవశ్యకత గురించి చెప్పారు. ఈ రెండు కూడా ప్రతిపాదించబడి అయితే ఈ నిష్కామ కర్మ యోగము ద్వారా వస్తే జ్ఞానం కానీ ఈ జ్ఞానం అనేది మనకి ఎలా వస్తుంది, అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకో. మనం ఈ జ్ఞానం యొక్క శ్రేష్టత ఏమిటి, ఈ జ్ఞానాన్ని నువ్వు ఎలా పొందగలవు, ఏ మార్గము ద్వారా నువ్వు పొందగలవు అనే దానికి ఈ చక్కని శ్లోకం ఒకటి అవుతుందన్నమాట. ఇది కొంచెం వివరంగా చెప్పుకోవాల్సిందే. ఇది తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇది చాలా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న శ్లోకం అన్నమాట. ఈ షిరిడి సాయిబాబాను కూడా ఒక సందర్భంలో చెప్తాడు. తద్విద్య ప్రణిపాతి అనే శ్లోకం అన్నమాట. నీవు ఇందులో చెప్పింది ఏంటంటే మూడు ఉన్నాయి ఇందులో. అంటే ఒక తత్వజ్ఞానం తెలుసుకోవాలి అని అంటే నీకు 3 కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి, 3 షరతులు అన్నమాట. అంటే ఏంటంటే అవి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఈ 3 కూడా దీదాన్ని మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇవి గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట. అడ్మిషన్ క్రైటీరియా. గురువు గారి దగ్గరికి నువ్వు జ్ఞాన బోధ తీసుకోవడానికి, గురువు గారి దగ్గరికి నువ్వు ఎంటర్ అవ్వాలంటే ఈ 3 కూడా నీకు ముందుగా ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇది చూడండి, మనం కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగనమాట ఇది కూడా. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకి, ఇది తాత్పర్యం. తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. వారికి దండ ప్రమాణములు ఆచరించుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను, సేవలు నడుచుట వలనను పరమాత్మ తత్వము చక్కగా నెరింగిన జ్ఞాన సంప్రీతులు, పరమాత్మ తత్వమును చక్కగా ఎరింగిన జ్ఞానులు సంప్రీతులై సంతుష్టులై నీకు ఆ పరమాత్మ తత్వమును ఉపదేశించెదరు. అంటే ఇక్కడ 3 నీకు గురువు గారి దగ్గరికి నువ్వు జ్ఞానోపదేశం వెళ్ళినప్పుడు నువ్వు 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఏంటి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ తత్వదర్శనులు అంటే ఏంటి ఇక్కడ అంటే జ్ఞానము శ్రేష్టమైనది అని కిందటి శ్లోకమును చెప్పుకున్నాం మనం. అయితే ఆ జ్ఞానం ఎట్లా లభిస్తుంది, ఎవరి వల్ల లభిస్తుంది అన్న ప్రశ్నలకు ఇక్కడ ఎలా సమాధానం అన్నమాట. ఇక్కడ తత్వదర్శన అంటే ఏంటంటే భగవత్ తత్వాన్ని బాగా జీర్ణింపజేసుకున్న వాళ్ళు, అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకుని తరించిన వారు అన్నమాట. వాళ్ళు తత్వదర్శనులు. వాచా వేదాంతులు కాదు, ప్లాట్ఫామ్ ఎక్కేసి అనర్గళంగా ఉపన్యసించే వాళ్ళు తత్వదర్శనులు అన్నమాట. వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు అన్నమాట. వాళ్ళు ఈ 3 షరతులు ఏంటయ్యా అంటే ప్రణిపాతేన అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి తత్వదర్శనులు బాగా భగవత్ తత్వాన్ని జీర్ణింప చేసుకున్న మహానుభావుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ 3 కండిషన్స్ మనం ఫాలో కావాలి. ప్రణిపాతేన అంటే ఆచార్యుని సమీపించిన తర్వాత, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం. ఈ సాష్టాంగ నమస్కారం చేసేస్తుంటాం కానీ రకరకాలుగా చేసేస్తుంటాం. దీంట్లో 3 రకాలు ఉన్నాయి: పాతము, నిపాతము, ప్రణిపాతము. పాతం అంటే ఏదో పడ్డం, నిపాతం అంటే బాగుగా పడ్డం, ప్రణిపాతం అంటే పూర్తిగా పడిపోవడం. సాష్టాంగ నమస్కారం కర్రలాగా పడిపోవడం అనమాట. అంటే సాధకుడు మహాత్ముడకు జ్ఞానికి భక్తి పూర్వకముగా వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం ఆచరించవలెను. ఎందుకు ఆచరించాలి అంటే ఇక్కడ నిరహంకారుడై నిగర్వి అయి వినయముతో కూడినట్లుగా ఉండాలి. తాను గొప్పవాడననే భేదభావం, నేను నేర్చుకున్న, నాకు ఎవరైతే జ్ఞానబోధ చేస్తారో ఆయన నాకంటే
అన్ని విధాలా కూడా ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు అనేది, నేను ఆయన ముందు ఏమాత్రము అల్పుడిని అనే అనే భావం, తనే ఒక అహంకారం లేకుండా, తాను గొప్ప అనే భావం లేకుండా వినయముగా సాష్టాంగ ప్రణామం చేయడం. అయితే ఇక్కడ ఏంటంటే సాష్టాంగ ప్రణామం ఎందుకు చేయమన్నారు పెద్దలు అంటే, అభిమానం చచ్చిపోతుంది ముందు మనకి. అంటే నేను గొప్పవాడిని అని నిలబడి దండం పెడితే చాలదా, లేకపోతే వంగి దండం పెడితే చాలదా అంటే చాలదు. కాబట్టి అష్టాంగములు అంటే నేలను స్పృశించినట్టు సాష్టాంగ వందనం ఆచరించవలసినది. అయితే ఇక్కడ ఎందుకు, వై వీ హ్యావ్ టు డూ దట్ సాష్టాంగ నమస్కార అంటే, ప్రణిపాతం ఆచరించిన విద్యార్థులు ఆచార్యునికి ముముక్షువు కనిపించాలి. సాష్టాంగ ప్రణామం చేస్తే ఆచార్యుడికి ఏంటంటే వాడిలో ముముక్షు అంటే జ్ఞాన జిజ్ఞాస ముందు ఉండాలి వాడికి. ఏదో అందరూ తల్లిదండ్రులు జాయిన్ చేశారు నేను చదువుతాను కాదు, వాడిలో ఒక జ్ఞాన జిజ్ఞాస ఉండాలి. రెండోది, జ్ఞానాసక్తి గల శిష్యుడు కూడా కనిపిస్తాడు. ఆ సాష్టాంగ ప్రమాణం ఎప్పుడైతే చేశాడో గురువు గారి ముందు, ఈ గురుదేవుడి మీద ఉన్న భక్తి శ్రద్ధలను ప్రకటించుకునే ప్రయత్నంలో భాగంగా ఆచార్యునికి వినమ్రుడై ప్రణిపాతం చేస్తాడనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, విద్యార్జనకు అంటే విద్యను అర్థించడానికి నేను రెడీగా ఉన్నాను, సంసిద్ధుడనై ఉన్నట్లు ప్రణిపాతం ద్వారా ప్రదర్శించి మరీ చూపుతాడు. గురుదేవ, నేను మీ పాదాల వద్ద పడి శరణాగతుడవుతున్నాను, నాలోని అభిమానాన్ని అహంకారాన్ని మీ చరణాల చెంత త్యజిస్తున్నాను, కాబట్టి మీరు చెప్పినట్లు ఉంటాను, చేయమన్నది చేస్తానని వినయాన్ని ప్రదర్శించడమే ప్రణిపాతము. అయితే ఇక్కడ ఈ సాష్టాంగ ప్రణామం అంటే వరసా శిరస దృష్ట్యా మనసా వచస తథా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అనే శ్లోకం కూడా ఉంది. ఇక్కడ ప్రతి దానికి కూడా కరములు, పాదములు, రుమ్ము, ఉదరము, లలాటము, నేత్రములు, భుజములు, కటి, ప్రతి అంగానికి కూడా ఒక అర్థం ఉంది. అవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి ఒక రెండు చెప్తాను. కరములు అంటే ఏంటంటే చేతులను జోడించి భూమిపై ఉంచడం. దీనివల్ల ఏంటంటే, నా చేతులలో ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అచ్యుత, నా కర్మలన్నీ నీ భగవంతుడికే సమర్పితమని చెప్పడం అంట. పాదములు ఏంటంటే పాదాలు జోడించడం, నాకు వేరే దారి లేదు గురువర్య అని రెండు పాదాలు భూమిని తాకుతూ ఉండాలి. అంటే జీవిత ప్రయాణం అంతా ధర్మ మార్గంలోనే సాగాలి, నాకు వేరే దారి లేదు, మీ చరణాలే నాకు ఆశ్రయం అని చెప్పేసి, అంటే మానస భజరే గురు చరణం అంటాం కదా, అట్లాగనమాట. ఇకపోతే ఏంటంటే, ఈ నేత్రాలు తాకించడం అంటే ఏంటంటే, దృష్టిని భగవంతుని పాదాలపై కేంద్రీకరించడం అంటే ప్రపంచ విషయాల కంటే దైవ దర్శనమే నాకు శ్రేష్టము అని, ఇలా ప్రతి అంగంలో కూడా మంచి మంచి ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి సాష్టాంగ ప్రమాణము అత్యంత వినయముతో చేయాలి. అంటే ఇది సాష్టాంగ ప్రణామం అనేది అంటే శరీరంతో చేసే నమస్కారం మాత్రమే కాదు, దానికి కొన్ని జోడించాలి. మనస్సు, బుద్ధి, హృదయం, కర్మలు అన్నింటినీ భగవంతుని పాదాలకు సమర్పించేదే సంపూర్ణ శరణాగతి. ఇకపోతే పరిప్రశ్నేన, ప్రణిపాతి అని తెలుసుకున్నాము. పరిప్రశ్నేన అంటే ఏంటంటే, ప్రణిపాతము చేసే శరణాగతుడైన విద్యార్థికి గురువు శాస్త్రాన్ని బోధిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గురువు బోధించిన జ్ఞానాన్ని శిష్యుడు తన హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి. అయితే జ్ఞానం విషయంలో కూడా కొన్ని డౌట్లు వస్తుంటాయి అంటే, మనకి స్పష్టతను కలిగి ఉండాలి. ఏదో చెప్పేశారు మనం వినేసాం కదా, క్లియర్ గా నీకు అర్థం కావాలి, స్పష్టత కలిగి ఉండాలి. అవసరమైతే నువ్వు చెప్పగలిగి ఉండాలన్నమాట. అయితే సందేహములను గూర్చి వినయముతో, ఇది పరిప్రశ్న అనంటే పిచ్చి పిచ్చిగా వాగకూడదు గురువుల దగ్గర. నీకు ఒక ప్రశ్న వెయ్యాలంటే ఆ ప్రశ్న మీద కూడా నీకు అవగాహన ముందు ఉండాలన్నమాట. సందేహములను గురించి వినయముతో సమయములు చూసి ప్రశ్నించవలను, కనుకనే ప్రశ్న అని చెప్పక పరిప్రశ్న అన్నారు. అంటే శిష్యుని పరిప్రశ్నలో ఏంటంటే జిజ్ఞాస కనిపించాలి. సక్రమమైన పరిప్రశ్న అంటే అది యోగ్యమైన ప్రశ్న అయి ఉండాలి. అది గురువు గారి ద్వారా నువ్వు వినాలి, దాని ద్వారా నీకు జ్ఞానబోధ కలగాలన్నమాట. కాబట్టి ఈ పరిప్రశ్నలో ఒక రకమైన జిజ్ఞాస కలగాలి, దాని గురించి నాకు డౌట్ ఉంది తెలుసుకోవాలని చెప్పి, అంటే జ్ఞాన ఇచ్చ ఆగపించాలి. ప్రశ్నించడంలో అహంకారం తొంగి చూడకూడదు. ఇంకొకటి ఏంటంటే, గురువును ప్రశ్నించాలనే దౌర్భాగ్యపు ఆలోచనలు కూడా చేయకూడదు. సౌమ్య వాక్యములతో భక్తి భావంతో ప్రశ్నించాలి. కొన్ని పరిప్రశ్నలు ఎలా ఉంటాయంటే, అవతలను ఎదుర్కొని పెడదాం, వీటి సత్తా ఏంటో చూద్దామని చేసే ప్రశ్నలు కూడా ఉంటాయి. గురువు దగ్గర అటువంటి పిచ్చి వేషాలు మనం
గురువు యొక్క సామర్థ్యాన్ని మనం పరీక్షించడం ఉద్దేశంతో వేయకూడదు. నీ యొక్క జ్ఞానాన్ని ఏంటంటే నీ యొక్క సందేహాలని ధర్మ సందేహాలను తీర్చుకోవడానికి ఆ సందేహాలు సరైనవి ఉండాలి. నీకే కాకుండా తర్వాత తద్వారా లోకానికి కూడా ఉపయోగపడాలి. తర్వాత గురువు గారి దగ్గర నుంచి దానికి సరైన సమాధానం వస్తుంది. ఆయన సమర్థులు అనే ఒక రకమైన గురుభావం కూడా నీకు ఉండాలి. ఇంకా సేవ అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన ఈ రెండు అయిపోయిన సేవ చేయాలండి గురువు గారికి. ఏం చేయాలి మన సేవ అంటే స్వామి చెప్తారు, నాకు చేయవలసిన సేవ మీరు ఏది కాదు బంగారు. ఈ మధ్య శ్రీవాణిలో ఒక ఆర్టికల్ కూడా పడింది చూడండి. మన 500 సంచికకి భారీ ఎత్తున ఫంక్షన్ చేశారు విజయవాడలో. ఆ సంచిక మీకు వస్తే చూడండి. అందులో కూడా నా ఆర్టికల్ ఉంది. అందులో కూడా రాశాను ఈ సేవ గురించి. నేను కొంచెం ఆచార్యులకు ఆశలు ఉండవు, బాగా తెలుసుకోవాల్సింది. స్వామికి ఏమైనా ఆశలు ఉంటాయండి? స్వామి వీ లవ్ యూ అంటే నన్ను కాదు ప్రేమించేది బంగారు, నా మాటలను ప్రేమించండి. అది మనం ఇవ్వవలసిన గురు దక్షిణ అనమాట. ఆచార్యులకు ఆశలు ఉండవు కాబట్టి వారికి ఆశించడం తెలియదు, వారికి అందించడమే తెలుసు. కాబట్టి గురువులు అందించే జ్ఞానమును శిష్యుడు శ్రద్ధతో గ్రహించడమే నిజమైన సేవ. అది గురువులు అందించిన జ్ఞానాన్ని శ్రద్ధతో నువ్వు గ్రహించడము, దాన్ని ఆచరించడమే నిజమైన సేవ, అదే శుశ్రూష. కాబట్టి గురు బోధన శిష్యుడు గ్రహిస్తున్నాడా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి శిష్యుని వాడి యొక్క అత్యవసాయం అంటారు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి గురువుకు శిష్యుని యొక్క శుశ్రూషే ఆలంబనం. గురువు గారికి సేవ చేయాలి, శుశ్రూష చేయాలంటే నిబంధన ఎందుకు పెట్టారంటే వీడు సేవ చేయడంలో ఎలా చేస్తున్నాడు అంటే అత్యవసాయం అంటారు. అంటే వాడు ఉత్సాహం ఎలా ఉంది వాడికి నేర్చుకోవడంలో, వాడికి పట్టుదల పూనికి ఎలా ఉంది, తర్వాత వాడికి ఏం చేస్తున్నాడు, విన్నా దాన్ని మననం చేసుకుంటున్నాడు. కృషి, వాడికి సంకల్పం, గట్టి సంకల్పం ఉందా నీకు అంటే ఎంతూజియాజం, ఎఫర్ట్, పెర్సెవరెన్స్, తర్వాత కన్విక్షన్, డిటర్మినేషన్, ఇటువంటి అని వాడిలో ఉన్నాయా లేదా అనేది పరీక్షించడం కోసం గురువు గారు ఒక గురు శుశ్రూష అనే విధానాన్ని మన సనాతన ధర్మం పెట్టింది అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా సాష్టాంగ వందనము, పరిప్రశ్న, సేవ అని మూడింటిని ఆచరణ ఉంచితే మహనీయులు ఏం చేస్తారంటే తమ కృపా దృష్టిని ఆ ముముక్షు వైపు ప్రసరింపజేసి తప్పక ఉపదేశిస్తారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అందరికీ. ఇందాక ఒక కథ చెబుదాం అనుకో, మీకు మర్చిపోయాను. గురు శిష్యులు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలి, పరిప్రశ్నేన ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య 3 క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ గీతాంజలి మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాట. ఆయన వెళ్తే చాలా మంది శిష్యులు వస్తుండే వాళ్ళు బోధ వినడానికి. అని చక్కని జ్ఞానబోధ చేసేవాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు తెలుసు కదా, జనగణమన రాసిన ఆయన. తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత కాదు ఆయన, నోబెల్ బహుమతి రిజెక్ట్ చేశారు. మంచి సాహితీవేత్త ఆయన. చాలా మంది వస్తున్నారు, చక్కగా వింటున్నారు. సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు వినమ్రంగా నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. రవీంద్రుడు గమనించాడు, ఒక వృద్ధుడు అతి సాధారణమైన దుస్తులతో అతి వినయముగా రోజు అందరికంటే ముందే ఒక 10 నిమిషాలు గురువు గారి కంటే ముందే వచ్చి కూర్చుని చక్కగా బోధ అయిపోయిన తర్వాత అందరూ నమస్కారం చేసిన తర్వాత గురువు గారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతుండేవాడు. గురువు గారి దృష్టిలో పడ్డాడు. ఇతని వినయానికి, ప్రవర్తనకి, అతని యొక్క క్రమశిక్షణకి, అతని యొక్క జ్ఞాన తృష్ణ, జిజ్ఞాస, అతని వినే తీరు అన్ని చూసి గురువు గారికి, రవీంద్రులకి ఒక రకమైన ఇంట్రెస్ట్ కలిగింది అతని మీద. ఆఖరి రోజు వచ్చింది. ఒక 6 రోజులు 10 రోజులు ఉపన్యాసాలు అయిపోయింది. వెళ్ళిపోతున్నారు అందరూ. వెళ్ళిపోయి గురువుగారు ఇంకా రేపో ఇప్పుడు వెళ్ళిపోతారు అనమాట. ఆ రోజున అతను ఏం చేశాడంటే నమస్కారం చేసుకున్న తర్వాత, స్వామి మీరు ఒక్కసారి మా ఇంటికి పావనం చేయగలరా, నా గృహంలో మీ పాదపద్మాలు పెట్టగలరా, మా ఇంటికి రండి అని బతిమాలాడు. కాదనలేకపోయారు ఆయన. కాదనలేక సరే రేపు 4 గంటలకు వస్తాను, రెడీగా ఇక్కడికి వచ్చేసే అంటాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే రవీంద్రుడు ఏం చేస్తాడంటే తన పక్కన శిష్యుని పిలిచి, ఈ వృద్ధుడు చాలా ఉద్విగ్న మనస్కులాగా ఉన్నాడు, రేపు పొద్దున ఏమేమి ఖర్చులు పెట్టేస్తాడో మన కోసం, నా వెనకాల 10 మంది ఉంటారు కదా, ఏమేమి ఖర్చులు పెట్టేస్తాడో తెలియదు, అదంతా జాగ్రత్తగా సమీక్షించి మీరు అతనికి ఇస్తున్నట్టు కాకుండా అతని పిల్లల చేతిలో పెట్టిన ఒక 200 ఎన్లు అంటారు జపాన్ లో.
200 ఎన్లు పెట్టనని రవీంద్రుడు ఆదేశం ఇచ్చాడు. అలాగే అన్నారు. రెండవ రోజున ఖచ్చితంగా 4 గంటల షార్ప్ గా 3:45 కల్లా రోల్స్ రాయ్స్ కారులో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి ఎవరితో కారు అడిగాడేమో అనుకున్నాడు ఈయన. ఎక్కారు. ఎక్కుతుంటే అలా వెళుతున్నారు వెళ్ళిన తర్వాత అది కొండ మార్గంలో పైకి ఎక్కేసి ఒక రాజభవనం పెద్ద ప్యాలెస్ ముందు ఆగిందట కారు. రవీంద్రుడికి డౌట్ వచ్చింది, ఇక్కడికి తీసుకొచ్చాడు ఏంటి ఇతను అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 40-50 మంది రవీంద్రుడికి స్వాగతం పలికారు, కూర్చోబెట్టారు. చక్కగా డౌట్ వచ్చింది రవీంద్రుడికి. నువ్వు మీ ఇంటికి తీసుకెళ్తానన్నావు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటే చెప్తాను స్వామి అని అన్నాడు. రవీంద్రుడు చుట్టూ కూర్చున్నారు, మంచి స్వాగతం సత్కారాలు చేశారు. అందరూ కూడా చాలా అతి వినయంగా ఉన్నారు. మంచి మంచి పదార్థాలతో రవీంద్రుడికి విందిచ్చారు. అంతా అయిపోయిన తర్వాత రవీంద్రుడు ఉత్సుకత చంపుకోలేక అతను పిలిచి అడిగాడు, ఏమి ఇదంతా కూడాను? నువ్వు చూస్తే సాధారణ వ్యక్తిలా కనిపించావు, ఇక్కడ తీసుకొస్తే పెద్ద ప్యాలెస్ లోకి తీసుకొచ్చావు, ఇక్కడ ఆడంబరంగా ఇంతంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు మీరు అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, స్వామి ఇది నా ఇల్లే, ఇది ఒక్క నిమిషం, ఇది నా ఇల్లే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అనమాట. మీ పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళు నా కుటుంబ సభ్యులు, నా భార్య, పుత్రులు, మనవలు, మనవరందరూ వీళ్ళందరూ కూడా అని చెప్పి, మీ ముందు మోకరిల్లిన వాళ్ళందరూ నా భార్య పిల్లలే స్వామి అంటే, అయితే ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు అంత సాధారణంగా ఎందుకు వచ్చేవాళ్ళు అని తెలుసుకోవచ్చా అని అడిగిన ఈ నాయన్ని. అంటే స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. అంటే జ్ఞాన సముపార్జన ఇలా ఉండాలన్నమాట. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందం కొనలేము. కాబట్టి అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలు చాలా చిన్నవి. కాబట్టి ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చి పెడుతుంటే మీరు ఇచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ఒక మాట చెప్తాడు, నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరకు రావడానికి కారణం ఎందుకో తెలుసా? జ్ఞాన సముపార్జనలో, ఈ పదం జాగ్రత్తగా పట్టుకోండి, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను యాచకుడిని మాత్రమే అని సూచించడానికి. నేను వచ్చింది నా యొక్క ఆడంబరము, నా డాబు దర్పం చూపించడానికి కాదు. మీ దగ్గరికి నేను జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను యాచకుడిని మాత్రమే అని సూచించడానికి నేను సాధారణ వస్త్రాలతో నేను వచ్చాను. అప్పుడు అంటాడు రవీంద్రుడు, ఆహా, ఎన్నాళ్ళకి నాకు సరైన శిష్యుడు దొరికాడు నాయన, నీవు నిజంగా ధనవంతుడివే. అంటే ఏ విధంగా? జ్ఞానంలో ధనవంతుడివే నువ్వు. నీలాంటి శిష్యుడిని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా ఇన్నాళ్ళు నేను చేసిన ప్రవచనాలకి, నా బోధనలకు సార్థకత చేకూరింది. కాబట్టి నేనేమనుకుంటున్నానో తెలుసా అని చెప్పి ఆ వృద్ధుడితో అన్నాడు రవీంద్రుడు, మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికి నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్టు ఉన్నాడు అని చెప్పి గాఢాలింగనం చేసుకుని అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు రవీంద్రుడు. అంటే ఒక గురు శిష్యుల సంబంధం ఎంత చక్కగా ఉండాలి, శిష్యుడు గురువు దగ్గర అంత బాగా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ మన వెనక్కి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, తత్వము దర్శించిన, అంటే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే తత్వమును దర్శించిన వ్యక్తికి వెళ్ళి తెలుసుకో అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దాకా చెప్పింది ఎవరండి? గీతని, ఈ తత్వజ్ఞానాన్ని బోధించేది అర్జునుడి, కృష్ణుడే కదా. అంతకంటే తత్వదర్శి ఉంటాడా? ఇంతకంటే బాగా చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారా కదా? అంటే తత్వము దర్శించిన జ్ఞానుల కడిగి తెలుసుకో అని అర్జునుడికి కృష్ణుడు చెప్తుంటే, కృష్ణుడు తత్వదర్శనుడు కాదా? తత్వమే ఆయన కదా. కానీ సందేహంగా సామాన్యంగా ఏంటంటే భాష్యకారులకు కానీ సామాన్యులకు కానీ ఒక డౌట్ వస్తుంది అనమాట. అంటే ఇంత భగవద్గీత విన్న తర్వాత కూడా మళ్ళీ మరొక గురువుని ఆశ్రయించి తెలుసుకోవాలా అర్జునుడు? సాక్షాత్ భగవంతుడు బోధిస్తేనే అర్థం కానప్పుడు మరొకరు బోధిస్తే అర్థం అవుతుందా? ఇటువంటి చిల్లర సందేహాలు మనకు వస్తాయి. కానీ ఇక్కడ అర్జునుని సంబోధిస్తూ భగవానుడు తెలుసుకో విద్ధి అని చెప్పింది ఏంటంటే, అది అర్జునుని కాదు, ముముక్షు జనలోకాన్ని ఆదేశించడమే. భవిష్యత్తులో తత్వదర్శనుల దగ్గరికి వెళ్ళి ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి నువ్వు
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ, ఈ 3 కండిషన్లు ఫుల్ఫిల్ చేస్తూ నువ్వు తత్వదర్శనుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకొని ముముక్ష లోకానికి అర్జునుడు ద్వారా ఆదేశాన్ని అందించాడు. కాబట్టి గీత అర్జునునికే బోధించిన గీతా బోధ కేవలం అర్జును గారికే ఉద్దేశించి చెప్పింది కాదు. ఈ పాయింట్ గమనించండి మీరు. కాబట్టి అర్జునుని నిమిత్తముగా తీసుకుని మానవాళికి వితరణ చేసిన జ్ఞాన ప్రసాదమే ఈ గీతా మకరందము, ఈ గీతా పీయూషం. కాబట్టి పొందవలసింది ఆత్మజ్ఞానము. ఈ విషయంలో జ్ఞానం అందించే గురువు, జ్ఞానం అందుకునే శిష్యుడు. ఇందాక రవీంద్రుడును ఆ సాధారణ దుస్తులు వృద్ధులాగా వీరిరువురు ఉంటే చాలు, జ్ఞానం కలుగుతుంది. ఒక్క శిష్యుడు చక్కని జ్ఞానాన్ని పొందితే చాలు, ఆ 1000 మందికి అందిస్తాడు ఆ జ్ఞానాన్ని. కాబట్టి గురు శిష్య సంబంధమైన సర్వసామాన్య పద్ధతిని దీని ద్వారా లోకమునకు సూచించి ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం పురోగమించాలంటే గురువు యొక్క సహాయం మనకి తప్పక అవసరము అని ఈ శ్లోకం ద్వారా మనకి వెల్లడవుతుంది అనమాట. అంటే గురు సన్నిధియందు గురుకుల వాసమునందు శిష్యుడు ఎట్లా ప్రవర్తించాలో ఆ పద్ధతి ఇందులో చక్కగా మనకి తెలియజేయబడింది అనమాట. ఇక్కడే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఈ సందర్భంలో ఒక చక్కని ఒక చిన్న కథ కూడా చెప్పారనమాట. ఆయన గురువు ఎటువంటి వాడు, శిష్యుడు ఎటువంటి వాడు అని చెప్పేసి. గురువు యొక్క స్థానం ఏంటి, దైవం యొక్క స్థానం ఏంటి అంటే దైవము సద్గురువు అనే ఒక చిన్న శీర్షిక మీద చెప్పారనమాట ఆయన. అంటే ఈ కథ చాలా చక్కగా ఉంది. ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, కానీ ఒకసారి చెప్పుకుంటే మంచిది అనమాట. ఒక 4-5 నెలల పిల్లవాడు ఏంటంటే మంచం మీద పడుకోబెట్టబడి ఉన్నాడు. పక్కనే పడక కుర్చీలో నాన్నగారు ఏంటంటే పుస్తకం చదువుకుంటున్నాడు. ఇంతలో పిల్లవాడు ఏం చేశాడంటే మలమూత్రాలు విడిచేసి చాలా చండాలంగా తయారైపోయి ఉన్నాడు అన్నమాట. ఆడ అందులోనే దొరుకుతున్నాడు, కేవని ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఏడుపిని నాన్నగారు దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి ఏం చేశాడు, పిల్లవాడు ఏం చేయాలి, చేతులు పైకెత్తుకొని నవ్వుతున్నాడు, ఎత్తుకో నాన్న అన్నట్టుగా. ఈ మలమూత్రాలు ఒళ్ళంతా పూసుకొని వాడు దుర్గంధ భూయిష్టంగా ఉన్నాడు. ఆ కొడుకును చూసి తండ్రి ఎత్తుకోలే. అంతలో ఏం చేసిందంటే వాడు అలా ఏడుస్తూనే ఉన్నాడు, తండ్రి ఎత్తుకోలేదు, తల్లి పరిగెట్టుకుని వచ్చింది ఏడుపిని. మళ్ళీ డైరెక్షన్ ఇస్తున్నాడు, ఏమో వాడు చూడు ఎలా ఉన్నాడు అంటూ అసహ్యంగా చూశాడు. ఇంకా అమ్మని చూసి మరింత గట్టిగా ఏడుస్తూ చేతులు చాచాడు ఆ పిల్లవాడు. అమ్మ నాన్నలా దూరంగా ఉండిపోలేదండి. ఒక్క ఉదుటిని వచ్చి ఎత్తుకుంది, స్నానాల గదికి తీసుకెళ్ళింది, చక్కగా వాడిని టాయిలెట్ చేసింది, రుద్ది కడిగింది, అన్ని చేసి మళ్ళీ చక్కని జుబ్బా వేసి వాడి కిలకిల నవ్వుతుంటే తెచ్చి నాన్నగారికి ఇచ్చింది. అప్పుడు చదువుతున్న పుస్తకం అవతల పెట్టి కొడుకుని ఎత్తుకుని, నాన్న నా చిట్టి, నా బంగారం, నా తండ్రి, నా బంగారు కొండని తండ్రి ఎత్తుకుని ముద్దులాడేస్తున్నాడు వాడు, పరమానందం పొంగేస్తున్నాడు వాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ శాస్త్రవేత్త చెప్పింది, భగవంతుడు నాన్న లాంటి వాడు. మనం అశుభ్రంగా ఉంటే ఎత్తుకోడు, దరికి కూడా రానివ్వడు. కానీ సద్గురువు అమ్మ లాంటి వాడు. మన అహంకారాన్ని చూసి అసహ్యించుకోడు, ఓపికగా మన చిత్తాన్ని శుద్ధి చేసి మన అహంకారాన్ని అణిచివేసి ఈర్ష్యాసూయల్ని దాటించి నిర్మల విశుద్ధుల్ని చేసి భగవంతునికి ప్రీతిపాత్రమయ్యేటట్లుగా చేస్తాడు. అది సద్గురు. కాబట్టి అందుకే మరి ఎవరి ఎంతగా అన్నా, ఎవరు ఎంతగా విన్నా, ఎంత చదివినా, ఎన్ని శాస్త్రాల అధ్యయనం చేసినా సద్గురువుని ఆశ్రయించడం తప్పనిసరి అంటారు అనుభవజ్ఞులు. మొన్న ఇది గురు పౌర్ణమి సందర్భంగా నేను విన్నా కాదు. కాబట్టి గురువు అనేవాడు అత్యంత మహోన్నతమైంది. శ్లోకం 35. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యాత్మన్యధోమయి. అంటే ఓ అర్జున, ఈ తత్వజ్ఞానం నెరింగిన మరల ఇట్టి వ్యామోహములు, ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే మరల ఈ ప్రపంచ వ్యామోహములు నీవు చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో, ఇది జ్ఞాన ప్రభావం వచ్చిన తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటంటే సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. నాకంటే అన్యముగా ఏమీ లేదు ఈ ప్రపంచంలో అని నువ్వు భావనకు వస్తావు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలోనూ చూడగలవు. అంటే ఈ జ్ఞానము పొందిన తర్వాత ఏం చేస్తామంటే ఇంక నువ్వు ప్రపంచ వ్యామోహాల్లో చిక్కుకోవు. అక్కడి నుంచి జ్ఞాన ప్రభావం ఎలా ఉంటుందంటే సమస్త ప్రాణులు నాకంటే అన్యము కాదు,
అదే పాట ఉంది కదా, జగమంత కుటుంబము నాది అని. అట్లా సమస్త ప్రాణులు నాలో సంపూర్ణంగా నీలో అందరూ నా వాళ్ళే అనుకుని చూస్తా ఉన్నాను. అంటే అందరిలో, అన్ని వేళలో, అన్ని చోట్ల కూడా పరమాత్మని దర్శిస్తావు నువ్వు. కాబట్టి మరలా సచ్చిదానంద ఘనపాన అంటే నీలో అందరూ నీ వాళ్ళే అనుకుంటావు, నీలోనే చూస్తావు. అలాగే భగవంతునిలో కూడా అందరినీ చూస్తావు అన్నమాట. అది సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో కూడా సమస్త ప్రాణులను చూడగలవు. అంటే ప్రతి ప్రాణి కూడా నాకు అందులో చైతన్యము, నా చైతన్యం ఒకటే భావంలో నువ్వు ఉంటావు. ప్రతి ప్రాణి కూడా ఆ భగవంతుడి నుంచి ఉద్భవించిన అనే జ్ఞానం కూడా నీకు కలుగుతుంది. నీకు ఇప్పుడు చెప్తున్న 6వ అధ్యాయం 30వ శ్లోకం గతంలో ఒకసారి మీకు చెప్పాను. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యాని సచమేన ప్రణశ్యతి. అంటే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఏ పురుషుడైతే సకల ప్రాణుల యందు ఆత్మరూపమున వ్యాపించి ఉన్న నన్ను చూచును, సమస్త ప్రాణంలో ఉన్న చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఒకటే అని ఎవడైతే చూస్తాడో అట్టి సమస్త ప్రాణులు కూడా నాయందే అంతర్గతములై ఉన్నట్టు చూశాడు. అంటే అందరూ నాకంటే అన్యులు. నేను చూసే ప్రతిదీ కూడా భగవంతు నాకంటే అన్యులు కాదు. వీళ్ళందరూ కూడా నేను వాళ్ళు ఒకటే, నా చైతన్యము వాళ్ళ చైతన్యం ఒకటే, మేమందరం భగవత్ స్వరూపులు అనుకుంటే భగవంతుడిలోనే అందరినీ చూడగలిగినాక ఒక విశాల దృక్పథము నీకు వస్తుంది. కాబట్టి ఈ 2 భావాలు ఉన్నవాడికి, అంటే అందరిలో నన్నే చూడగలిగిన వాడికి నేను కనపడతాను, నాలోనే అందరినీ చూడగలిగిన వాడికి కూడా నేను కనపడతాను. దాని అర్థం అనమాట. అంటే ఇక్కడ అజ్ఞానం వస్తే, అజ్ఞానం పోతే రాదండి ఇంకా. కానీ జ్ఞానం వస్తే మటుకి పోదు. కాబట్టి అజ్ఞానం వస్తే ఏమవుతుంది, అంతవరకు ఉన్నంత మోహం పోతుంది. సమస్త ప్రాణి కోట్లను తన యందు భగవంతుడి యందు వీక్షింపగలుగుతాడు. ఇది అయిపోయిన తర్వాతి శ్లోకంలో ఏంటి, జ్ఞాన వైభవాన్ని తర్వాత శ్లోకంలో కూడా వివరిస్తూ కొనసాగిస్తున్నాడు. 36 అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః ప్రాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైన వృజినం సంతరిష్యతి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైన వృజినం సంతరిష్యతి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కండిషన్ చెప్తున్నాడు. నువ్వు జ్ఞాన సముపార్జన చేసావు అనుకో, పాపాత్ములందరికంటే నువ్వు మహాపాపి అయినచో ఈ జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. అంటే నువ్వు చాలా ఘోర పాపి అయినా సరే నీకు జ్ఞాన సముపార్జన తర్వాత నువ్వు ఆ పాపాల నుంచి విడిపడి నువ్వు అత్యుత్తమమైన జ్ఞానం, మోక్షాన్ని పొందగలుగుతావు అని అంటున్నాడు. అంటే ఒకవేళ పాపాత్మలు అందరికంటే నువ్వు మిగిలి, అర్జునుడి గురించి కాదు, జనరల్ గా చెప్తున్నాడు ఆయన, పాపాత్మలందరికంటే కూడా నువ్వు పాపాలు చేశాను అనుకుంటున్నావు అయినా సరే ఆ సమస్త పాప సముద్రమును కూడా నువ్వు ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో అప్పుడు నువ్వు వాటిన్నిటిని కూడా నువ్వు అధిగమించగలవు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ విశేషణం వాడాడు. సాధారణంగా పాపాలు చేసేవాడు పాపకృత్తరః పాపకృత్తమః అని వ్యాఖ్యాతకారులు చెప్తారు. 3 రకాలు ఉంటారు. 3 పాపాలు చేస్తారు. పాపకృత్ అంటే సాధారణ పాపాలు చేసేవాడు అనమాట. పాపకృత్తరః అంటే కొంచెం అసాధారణమైన పాపాలు చేసేవాడు. ఇంకా పాపకృత్తమః అంటే ఏంటంటే భయంకరమైన పాపాలు చేసేవాడు, ఘోర పాపి కూడా. అటువంటి ఘోర పాపి కూడా జ్ఞానము చేత ధరించిపోగలడు అని చెప్తున్నాడు అన్నమాట. గతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం, ఈ ఘోర పాపి కూడా జ్ఞానబోధ చేత ధరించిపోతాడు. అంటే వాళ్ళు ఏం మార్పు ఎలా రాలంటే 5 స్టేజీలు వస్తుంది అన్నమాట. వాడు ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే తప్పు తెలుసుకుంటాడు. నేను రాంగ్ రూట్ లో వెళ్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను అని తప్పును తెలుసుకోవడమే ఒక ఆధ్యాత్మిక పదంలో ఒక ప్రథమ మెట్టు ఎక్కినట్లండి. నేను తప్పు చేస్తున్నాను, తప్పు మార్గంలో వెళ్తున్నాను అది రియలైజ్ అయ్యాడు. అయిన తర్వాత ఏం చేశాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇలా చేశాను, నేను ఎక్కడ పుట్టాను, ఏమిటి, నేను ఇటువంటి వంశంలో పుట్టాను, లేకపోతే ఇటువంటి గురువు గారి దగ్గర చదువుతున్నాను, నేను ఇంతకీ ఈ వక్ర మార్గంలో చరిస్తున్నాను అని చెప్పి పశ్చాత్తాపం వచ్చింది. సెకండ్ స్టెప్ అది. తర్వాత పశ్చాత్తాపడిన తను ఏం చేశాడంటే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. దానికి ప్రతి శాస్త్రాలు ప్రతిదానికి దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తాలు ఉంటాయి అన్నమాట. చేసుకున్న తర్వాత ఏంటంటే తప్పులు సరిదిద్దుకుంటాడు. తర్వాత అన్నిటికంటే ఏంటంటే మళ్ళీ భవిష్యత్తులో చేయకుండా ఉంటాడు. అంటే మొత్తం ఏంటంటే 5 దశలు అనమాట. ఎంత ఘోర పాపి అయినా ఈ 5 దశలు దాటినప్పుడు వాడు ఆ జ్ఞానం చేత మోక్ష మార్గంలో ప్రవేశించడానికి వాడికి సులభతరం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే తప్పు తెలుసుకోవడమే గొప్ప ఇది.
తర్వాత పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, తప్పును సరిదిద్దుకుంటూ, తర్వాత మరల భవిష్యత్తులో చేయకుండా ఉండడం. ఈ 5 స్టేజ్లు ఎప్పుడు వస్తాయంటే వాడికి జ్ఞానం తెలిసినప్పుడు, భగవద్ జ్ఞానం వాడికి అందినప్పుడు. ఈ ఇక్కడ ఒక క్వశ్చన్ పడుతుంది ఏంటంటే, అయితే పాపి చాలా మంది అంటాం మనం, పాపి అయిన వాడు శాస్త్రాలు చదవకూడదు, వేదాంతాన్ని తాకూడదు, ఓంకారం ఉచ్చరించకూడదు, వాడి పాపి, వీడి ఇది ఇది అని అంటారు. కానీ ఎవడైనా ఏ ఏదిలో పుట్టినా, ఎక్కడ పుట్టినా వాడికి వాడికి సంప్రాప్తించిన తర్వాత వాడికి పాపియకు వాడు శాస్త్రం చదవరాదు, వేదాంతం తాకరాదు, ఓంకారం ఉచ్చరించరాదు, గీతను పఠింపరాదు అన్నట్టు వాక్యములకు అర్థమే లేదని ఈ శ్లోకం వలన తెలియచున్నది. అయితే ఈ జ్ఞానం ఎలా ఉండాలంటే, ఒక అగ్ని దృష్టాంతం చేత జ్ఞానం యొక్క ఇంత జ్ఞానం వస్తే అయిపోతుందంటే, ఆ జ్ఞానం ఏ లెవెల్లో ఉండాలి అనేది చెప్తున్నాడు ఇక్కడ. అగ్ని దృష్టాంతం తీసుకుంటున్నాడు ఇక్కడ. అంటే 37వ శ్లోకంలో యథైధాంశ సమిద్దోగ్ని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథా. అంటే ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను ఏ ప్రకారంగా బూడిద చేస్తుందో, జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మమర్చి వైచున్నది. అంటే బాగా సమిద్ధాగ్ని అంటే ఏంటంటే బాగా ప్రజ్వలించుతున్న అగ్ని అనమాట. సమిద్ధాగ్ని అంటే మందాగ్ని కాదు. మందాగ్నిలో ఏం చేస్తే పోగొస్తుంది. సమిద్ధాగ్ని బాగా ప్రజ్వలించిపోతున్న నిప్పు కణికల్లో ఏది వేసినా దహనం అయిపోతుంది అనమాట, దహించబడుతుంది అనమాట. కాబట్టి ప్రజ్వలించుతున్న అగ్ని సమిధలను ఏ ప్రకారంగా బూడిదిగా చేయను, వాడి జ్ఞానమున్న అగ్ని సమస్త కర్మలను భస్మం అనర్చి వైచుచున్నది. అంటే జ్ఞానం అనగా ఆత్మానాత్మ విచారణ చేతే దృశ్యమును మిథ్యగా భావించి త్రోసివేసి దృగ్రూప ఆత్మను అవలంబించుట. అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే, మనం శవంగా మారక ముందే మనం శవం అని తెలుసుకోవాలి, అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవాలి. ఇది జ్ఞాన వైభవం అన్నమాట. భగవద్గీతలో కూడా ఎక్కడైనా చూడండి, మీరు ఎన్ని శ్లోకాలు ఎన్ని అధ్యాయాలు వెళ్ళినా ఒకసారి ఇదేంటి చెప్పిందే చెప్పుకుంటున్నాం అనుకుంటాం. చెప్పిందే చెప్పుకోవడం అంటే బాగా బోధపడడానికి ఒక్కొక్కసారి విషయాలని ఇంకొక రూపంలో మనకి చెప్తారనమాట. కానీ అదేంటంటే షుగర్ కోటెడ్ పిల్లగా మనకి జ్ఞానబోధ చేయడానికి రకరకాల మార్గాలు వెళ్తారు. కానీ బోధ ఒక్కటైనా సరే ఆ బోధను అందుకునే వాళ్ళు రకరకాల స్థాయిల్లో ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళ కోసం ఒక్కోసారి చెప్పిందే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా 38వ శ్లోకం, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాళేనాత్మని విందతి. అంటే ఈ ప్రపంచములో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. అంటే జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే నేను పరమాత్మ స్వరూపుడినే, పరమాత్మ నుంచి వచ్చాను, నాకంటే అన్యముగా ఎవరు లేదు, నేను చూసేది నాకు దుర్గోచరం అయ్యేదంతా కూడా అంటే డిఫరెంట్, భగవంతుడి యొక్క వివిధమైన ఆకారములు మాత్రమే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఆ జ్ఞానం వస్తుందో వాడు ఏం చేస్తాడు, ఆ జ్ఞానము అలా వెళుతూ ఉండగానే కొన్నాళ్ళకి తనే ఆత్మజ్ఞాని అయిపోతాడు అని చెప్తున్నాడు. అంతకంటే ఏమీ లేదు దీంట్లో. అంటే ఏంటంటే, ఒక వస్త్రం ఉందనుకోండి, వస్త్రాన్ని బాగా ఉతికితే గానీ దానికి రంగు పెట్టుకోదు. అట్లాగే ఆ జ్ఞాన సముపార్జన అయిన తర్వాత దాన్ని అనుభవపూర్వకంగా నువ్వు ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే నీకు కూడా ఒక నిష్కామ కర్మ అంటే మనకు అందించింది ఏంటంటే, ఏ పని నువ్వు చెయ్యి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, దాని ఫలితాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించు. అంటే నిష్కామ కర్మ దాన్ని చెయ్యి, తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, ఫలితాన్ని ప్రసాదం కింద తీసుకోవాలి. ఈ వస్త్రానికి మురికిపోయినచో వస్త్రాన్ని బాగా ఉతికారనుకోండి, అప్పుడు కానీ దానికి రంగు అంటుకోదు అనమాట. కాబట్టి నిష్కామ కర్మ అనేది మనకి ఆ నిష్కామ కర్మ చేత మన హృదయం నిర్మలమై జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అంటే మనమేంటో మనకు తెలిసేటట్లు చేసే జ్ఞానం. నీవెవరు, ఆత్మవే, నీవు ఆత్మవు అని తెలియజేసేదే జ్ఞానము. కాబట్టి ఇక్కడ 2 పదాలు వాడాడు ఇందులో. కాలేన విందతి, కాలేనాత్మని విందతి అని 2 పదాలు వాడాడు. అంటే ఇక్కడ కాలేనాత్మని విందతి అన్నది ఏంటంటే, కాలం నువ్వు అలా జ్ఞాన సముపార్జన చేసి నువ్వు ఆ పంధాలో వెళుతున్నప్పుడు, ఆ అనుభవంతో ఆచరణలో ప్రవేశించి వెళుతున్నప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్త నైశ్చల్యం కూడా ఏర్పడుతుంది అనమాట. ఆ తర్వాత ఏముంది, ఒక పచ్చికాయ ఉందనుకోండి, ఆ పచ్చికాయ పండాలంటే ఏం చేయాలి, మనం దాన్ని కొంతకాలం పడుతుంది. ఆ క్రమ పరిణామం పొంది అది పక్వం అవ్వాలి తప్ప, ఆ పక్వం అవ్వాలి అంటే మనం దాన్ని తొందరపడకూడదు. ఆ క్రమ పరిణామంలో అవుతుంది ఇది.
ఈ లోపల మనం ఏం చేయాలంటే చెట్టు మొదలకు నీరు మాత్రం తప్పక పోసి ఉండాలి. ఒక పచ్చికాయ పండు అవ్వాలంటే చెట్టు మొదట్లో నువ్వు నీరు పోసి పోషణ చేయాలి. అలాగే నువ్వు జ్ఞానం సముపార్జనకి రావాలి అంటే నువ్వు జ్ఞాన మార్గంలో పయనిస్తూ ఆచరణలో పెడుతూ నిష్కామ కర్మ ద్వారా ఈశ్వరాత్మ బుద్ధి ద్వారా నువ్వు కొన్నాళ్ళకి నువ్వు పచ్చికాయలో పండుకాయ అవుతావు. ఒక శిశువే ఉందని శిశువు గర్భంలో పడిన తర్వాత అప్పుడే ఇది అవ్వదు కదా, 9 నెలల తల్లి మోసిన తర్వాతే కదా వచ్చేది. కాబట్టి ఏదైనా సరే భగవద్ అనుగ్రహం చేత కాలంలో నీకు జ్ఞానబోధ చక్కగా జ్ఞానం బాగా నీకు వంట పడుతుంది. 39వ శ్లోకం, ఇంకొక 2-3 శ్లోకాలు ఉన్నాయండి కాబట్టి అయిపోతాయి, మీరు తొందరపడకండి. మీరు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి ఆచరేణాధి గచ్చతి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మీరు చాలా సార్లు విన్నది కూడా ఇది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి ఆచరేణాధి గచ్చతి. అంటే ఏంటంటే ఎవరికి జ్ఞానం వస్తుంది అంటే జ్ఞానం పొందడానికి 3 సుగుణాలు ఉండాలి. అంటే నువ్వు జ్ఞానం నేర్చుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి 3 కండిషన్స్ అక్కడ చెప్పాడు. ప్రణిపాతేన పరికృష్ణేన సేవయ, అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. కానీ నువ్వు అతమాత్రం జాయిన్ అయిన వాడు ప్రతివాడు ర్యాంకులు తెచ్చుకోడు. జాయిన్ అయిన వాడు ప్రతివాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి యొక్క సాధన బట్టి ఉంటుంది, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేది. కాబట్టి జ్ఞానము పొందడానికి నువ్వు అడ్మిషన్ క్రైటీరియా ఎందాక చెప్తున్నది. కానీ గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది. కానీ ఇక్కడ ఏంటంటే నీకు జ్ఞానము పొందాలి అనుకుంటే, నువ్వు దాంట్లో నిష్ణాతుడు అవ్వాలంటే, అనుభవం తెచ్చుకోవాలి అని అంటే నీకు ఉండవలసిన 3 సుగుణాలు 3 ఉండాలి. గురు శాస్త్ర వాక్యములందు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే అది గురు వాక్యములందు, శాస్త్ర వాక్యములందు. గురువు గారు చెప్పగలడు, ఆయనకి మంచి పట్టు ఉంది, శాస్త్రము చెప్పేది వేదము అనే దాని మీద నమ్మకం ఉండాలి. 2, ఆధ్యాత్మిక సాధన యందు తదేక నిష్ట ఉండాలి. ఫోకస్ పెట్టింది ఒక భూతత్వంతో ఫోకస్ చేసి సూర్యరశ్మి కాగితం పెడితే ఎలా కాలుతుందో అలాగే నువ్వు త్రికరణ శుద్ధిని మనోవాక్కాయ కర్మలని ఒక జాగ్రత్తగా ఆ కార్యక్రమం మీద ఫోకస్ చేయాలంట. అంటే తదేక నిష్ట అది. తర్వాత ఇంద్రియ నిగ్రహం, నీ ఇంద్రియాలని కూడా లెస్సగా జయించాలన్నమాట. అంటే 3 కార్యక్రమాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ఏంటి? గురువాక్యమునందు శాస్త్రవాక్యమున శ్రద్ధ, ఆధ్యాత్మిక సాధన తదేక నిష్ట. నిష్ట అంటే ఎప్పుడు కూడా ఒకే శ్రద్ధతో చేయాలి. ఒకే శ్రద్ధ. మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, కళ్యాణం చేయించుకుంటే మీరు చూడండి, ఎక్కడ డీవియేషన్ ఉండదు వాళ్ళకి. అంటే బ్యాచ్ మారుతుంటారు కానీ అదే పద్ధతులు, అదే విధులు రోజు చేసేదే కదా అని ఇట్టి పరిస్థితులు ఏ అణు మాత్రం కూడా సందేహం లేనంత చక్కగా వాళ్ళు చేస్తారు, స్టెప్ బై స్టెప్. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో కూడా తదేక నిష్ట ఉండాలన్నమాట. కాబట్టి ఇంద్రియములను కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదో ఉపన్యాసంకి వెళ్దామని, లేదు వేరే కార్యక్రమంకి వెళ్దామని అన్నాం కూడా మనసులో అయిపోయింది అనమాట. అయితే ఇక్కడేమవుతుందంటే ఈ శ్రద్ధ, తదేక నిష్ట, ఈ ఇంద్రియ నిగ్రహము, ఈ 3 కూడా ఏంటంటే నీకు జ్ఞాన సముపార్జన కోసం ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. శ్రద్ధ ఉండాలి, నీకు నేర్చుకోవాలి, జిజ్ఞాస ఉండాలి, తర్వాత త్రికరణ శుద్ధి ఉండాలి, తర్వాత ఏంటంటే ఇంద్రియములు. అన్నమయ్య కూడా ఒక శ్లోకంలో ఉంటాడనమాట. అన్నమయ్య లాంటి జ్ఞాని కూడా మనస్సు చేసే కోతి వేషాలు ఉంటాయి కదా, మనస్సు మైండ్ ఈజ్ మంకీ, మ్యాడ్ మంకీ అంటారు స్వామి అన్నారు. మది నిండిన నా మనసే నమ్మితిన అదియును ఇంద్రియముల తమ్ముడుపోయినది అని బాధపడతాడు. నేను నా మనసుని నమ్ముతా ఉంటే అదేంటంటే ఇంద్రియాలకు అప్పుడు పోయిందంట. అది అనుకుని అన్నమయ్య లాంటి వాడు నిస్సహాయత వెలుగుచ్చాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది ఉన్నప్పుడే నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే తదేక నిష్ట వస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే శ్రద్ధ, తదేక నిష్ట, ఇంద్రియ నిగ్రహం అవలంబించి జ్ఞానం పొందినచో కరుకు ఫలితం ఏమిటంటే పరమశాంతి, అది మోక్ష స్థితి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే 40వ శ్లోకం, ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. 40వ శ్లోకం, అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోపోస్తి న పరో న సుఖం సంశయాత్మన. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఉన్నాడా, శ్రద్ధ ఎటువంటి ఉన్న చోట సంశయం ఉండకూడదు అనమాట. అజ్ఞశ్చ శ్రద్ధ కాదు అక్కడ, అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. అంటే జ్ఞానము లేనివాడు అజ్ఞాని, అశ్రద్ధ అంటే శ్రద్ధారహితుడు, సంశయ చిత్తుడు.
ఈ ముగ్గురు వినాశనాన్ని పొందుతారు. అంటే నీకు జ్ఞాన సముపార్జనలో నీకు కావాల్సింది ఏంటంటే అజ్ఞాని. వాడికి అంటే లౌకిక సుఖాలే తప్ప వాడికి పరమార్థ విషయాలు అక్కర్లే వాడికి అజ్ఞానికి. శ్రద్ధారహితుడు, వాడికి శ్రద్ధ లేదనమాట. వాడికి సంశయ చిత్తుడు. అసలు ప్రతిదానికి డౌటే. దీనివల్ల నాకేంటి ఉపయోగము, ఆ గురువు చెప్పగలడా, దీనివల్ల నాకేమైనా ఫలితం ఉంటుందా లేదా, ఇట్లా వాడు ప్రతి దానిలో కూడా సంశయాత్మ సామాన్య డౌటింగ్ థామస్ ఉంటారు అనమాట. కాబట్టి జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయ చిత్తుడు, ఈ మూడు కూడా ఏంటంటే వాళ్ళు వినాశనాన్ని పొందుతారు. కానీ సంశయాలు కలవానికి ఇహలోకము గాని పరలోకము గాని సౌఖ్యము గాని లేవు అని చెప్పాను. సింపుల్ గాని అర్థం అదే. అయితే శ్రద్ధ లేని వాడు అంటే శాస్త్ర విషయములందు విశ్వాసం లేదు దానికి, అని తీసేస్తుంటాడు. అని గురువాక్యాల మీద నమ్మకం ఉండదు. అలాంటి వ్యక్తికి శాస్త్రం ఎలా తెలుస్తుందండి వాడికి? కాబట్టి అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయ చిత్తుడు, ఈ ముగ్గురు కూడా వినాశనాన్ని పొందాడు. నాశనం కాదు, వినాశనం అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి అజ్ఞాని ఏంటంటే పరమార్థ విషయాలను తెలియక వాడికి లౌకిక విషయాలే వాస్తవంగా గోచరిస్తుంటాయి. అంటే దృశ్య ప్రపంచమే వాడికి స్వర్గం. ఇంక వాడికి ఈ శ్రద్ధ లేని వాడికి అంటే శాస్త్రాదుల చేత అవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాని యందు ప్రవర్తింపక వాడు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించి వాడు ధర్మచిత్తుడు అవుతాడు. ఇంకా మూడవ వాడు అంటే సంశయ చిత్తుడు, అంటే ప్రధానికి నిత్య సంకితుడు అనమాట. వాడికి ఏం చేస్తాడంటే పరమాత్మ సాధన చేయడు, ఊరక అలా సోమర్లాగా తిరుగుతుంటాడు. అందుకే ఆయన నశ్యతి అని చెప్పకుండా వినశ్యతి అని చెప్పారనమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ముగ్గురిని గూర్చి మరలా రెండవ పాదంలో ఏం చేస్తాడంటే సంశయాత్మని గురించి ప్రస్తావించి ఏం చేస్తాడంటే అతనికి ఇహపర సౌఖ్యములు కానీ మనశ్శాంతి కానీ లేవు అని చెప్తారు. ఇక్కడ ఈ సందర్భంలో ఒకసారి స్వామి ఒక చిన్న కథ చెప్తారన్నమాట. సంశయాత్మ వినశ్యతి అనడానికి మీరు చదివి ఉంటే సనాతన సారథి కానీ మన ABN లో వచ్చే ఇవి కానీ మనం ఒకసారి మన అదృష్టవశాత్తు మనకి తగులుతుంటాయి అన్నమాట. అది చూడాలి జాగ్రత్తగా. సనాతన సారథిలో మీ అందరూ చూసే ఉంటారు. మొన్న సెప్టెంబర్ సనాతన సారథి వచ్చింది కథ, పేజ్ 45 లో ఉంది. ఒక ఎంట్రీలో స్వామి ఏం చేస్తారంటే భగవద్విశ్వాసం అచంచలంగా ఉండాలి బంగారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహానికి తావీయకూడదని చెప్తూ కథ చెప్పారంట. అది కుమారుల భట్టు అనే వ్యక్తి వేదాలను బాగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్నట్ట. అయితే ఒకసారి కొందరు అతని పట్ల ద్వేషంతో అతన్ని బంధించి కొండ మీద నుంచి కింద తోసారట. కింద పడిపోతున్న అతను గట్టిగా అరిచాడు. ఏమని అరిచాడో తెలుసా? వేదాలే కనుక సత్యములు అయితే నాకు ఏమీ కాకూడదు అని. చూసారా, వేదాలు సత్యం అయితే అన్నాడు. అంటే స్వామి భగవంతుడా, ఈ సందేహంతో ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వేదాలే సత్యం లేదు, వేదాలే కనుక సత్యం. అప్పుడు ఇక్కడ వేదాల మీద పూర్తి పట్టు నౌకోసం పెట్టేశాడు. వీడు బాగా వేదాలు చదువుకున్నాడని మరి బ్యాచ్లు ఉంటాయి కదా, జలసీ బ్యాచ్, వాళ్ళు వీళ్ళని కొండ మీద తోసేశారు. పడిపోతూ స్వామి నన్ను రక్షించి అనలేదు, ఇంకొక రకంగా అనలేదు. వేదాలే కనుక సత్యములైతే నాకు ఏమీ కాకూడదు అన్నాడు. అందుకని స్వామి నువ్వున్నావా అంటే నేను ఒకసారి నువ్వే దేవుడు అయితే అనే దాని బదులు నేనే భక్తునైతే ఒకడు అనగలుగుతున్నాం మనం. స్వామి నేనే భక్తునైతే ఈ పని నాకు చేసి పెట్టి అనగలిగిన సామర్థ్యం మనకు వచ్చింది అనుకోండి, అది శ్రద్ధ. స్వామి వేదాలే కనుక సత్యములైతే అంటే నాకేమి అంటే వేదాలు సత్యాలు అయితే నాకేమి కాకూడదు అంటే వేదాలే సత్యం అయితే అన్నాడు ఇతను. అంటే అతనికి అనుమానం ఉంది కొద్దిగా. అంటే ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అంటారు. ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అంటారు. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు వీళ్ళని. కనుకనే అతను ప్రాణాలతో బయటపడినా అది పని పోయిందంట. కాబట్టి ఏమని ఉండాలి అతను? నిత్య సత్యమైన వేదాలు నన్ను కాపాడను కాక అనగలుగుతుంటే అతనికి వాడు సంశయం లేదు వేదాల మీద పడి. నిత్య సత్యములైన వేదాలు నన్ను కాపాడను కాక వాడు అనగలిగి ఉంటే డెఫినెట్ గా వాడు కింద పడి ఉండేవాడు. కింద పడినా హాయిగా దండ్ల పరుపు మీద పడినట్టు పడి ఉండేవాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది సంశయాత్మ. శ్రద్ధాహీనుడు అంటే ఎలా ఉంటుందంటే ఇలా శ్రద్ధ చాలా ఏంటంటే శ్రద్ధ ఉండదు వాళ్ళకి, అన్ని వచ్చేయాలి కానీ శ్రద్ధ ఉండదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే ఒక భక్తుడు ఉన్నాడంట. ఆ భక్తుడు ఒక ఫ్రెండ్తో అన్నాడు, ఈ మధ్యన చాలా కష్టాలు పడుతున్నాను స్వామి, నన్ను రక్షించట్లేదు, అసలు నాకు అసలు భగవంతుడి మీద నమ్మకం పోయింది, మనుషుల మీద నమ్మకం వచ్చిందంట. ఏంటి మనుషుల మీద నమ్మకం రావడం ఏంటి, భగవంతుడి మీద నమ్మకం పోవడం ఏంటంటే వాడికి పార్కులో ఒక వ్యక్తి కలిశాక
కలిసినప్పుడు ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి, పరిచయం లేదు వాడికి. కలిసినప్పుడు ఏదో సందర్భంగా మీరు ఇలా డల్గా కూర్చున్నారండి, ఏదో ఈ కథ అంతా చెప్పాడు సార్. చెప్తే ఆ ముందు కలిసిన ఫ్రెండ్, పరిచయం ఉన్న ఫ్రెండ్ అడిగాడు, ఈ మధ్యనంటే మీ ఇంట్లో భజనలు వినిపించట్లేదు, గుళ్ళకి రావట్లేదు, సత్సంగాలకు రావట్లేదు మీరు అంటే, ఏమొస్తామండి, నేను ఈ సమస్యలో ఉన్నాను, భగవంతుడు నాకు ఏమీ చేయటం లేదు, భగవంతుడి కంటే మనుషులే మేలు, నాకు ఈ మధ్యన పార్కులో ఒక వ్యక్తి కలిశాడు, నా కష్టం ఆయన ఎందుకో చెప్పుకోవడం జరిగింది, ఆయన నాకు చక్కగా నన్ను ఆ కష్టం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చారు అని చెప్పారు. కాబట్టి మనుషుడికి, భగవంతుడి కంటే మనుషులే మేలు అన్నాడు. అడికి ఒక శాస్త్ర వాక్యాల మీద కానీ భిన్న సత్సంగాల వల్ల వాడి శ్రద్ధ లేదనమాట వాడికి. అప్పుడు అన్నాడు మిత్రుడు, గతంలో ఆ ముందు పలికిన మిత్రుడు అన్నాడు, మిత్రమా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, పరిచయం ఉన్న వాళ్ళు బంధుమిత్రులే సహకరించని ఈ రోజుల్లో అపరిచితుడైన వ్యక్తి నీకు ఎలా సహకరిస్తాడు, అలా సహకరించాలనే భావనను అతనిలో కదిలించింది ఎవరు, అది భగవంతుని దయ కాదా, అలా కాకుండా మరో విధంగా భగవంతుడు నేను ఎలా కాపాడుతాడు అన్నాడు. ఆ మాటలకి ఈ భక్తుడు దిగ్భ్రాంతి చెంది, నిజమే పరమేశ్వరుడు తనను రక్షించాడు, తన అవగాహనలోనూ లోపం ఉందని పశ్చాత్తాపం చెంది, మిత్రమా నువ్వు చెప్పింది అక్షరాల సత్యము, నాకు ఆలోచనే తట్టలేదు, అయినా ఎప్పుడు నువ్వు భక్తుడిగా కనిపించలేదు, నీకు ఈ అవగాహన ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. మిత్రమా గతంలో నువ్వు బోధించిన విషయాలే తప్ప నాకు భక్తి విషయంలో మరో జ్ఞానం లేదు, కాబట్టి నా మాటల్ని నేను నీ మాటల్ని నేను శ్రద్ధతో అర్థం చేసుకున్నాను, నువ్వు నాకు చెప్పడం వరకే సరిపోయే వాచా వేదాంతం, కానీ నువ్వు చెప్పిన మాటలు నేను చక్కగా అర్థం చేసుకున్నాను తప్ప, గతంలో నువ్వు బోధించిన విషయాలే తప్ప నాకు భక్తి విషయంలో జ్ఞానం లేదు, నీ మాటలు నేను శ్రద్ధతో అర్థం చేసుకున్నాను అంతే అని నమ్మాడు. అంటే ఎవరి విషయంలోనైనా సాధన ఫలించాలంటే శ్రద్ధ ఉండి తీరాలి, శ్రద్ధ లేని భక్తి ముంచేదే గాని తేల్చేది కాదు, కాబట్టి శ్రద్ధ లేని వారికి శుద్ధి కలగదు, ఇక సిద్ధి ఏం కలుగుతుంది. ఓ పండితుడు కూడా పురాణ శ్రవణం చేస్తూ కృష్ణ భగవానుడి యమునానది తీరంలో మురళి వాయిస్తుంటాడు, బ్రహ్మాండమైన ఆభరణాలు వేసుకుంటాడు, ఆయన ఆభరణాలను వర్ణిస్తుంటే ఒక దొంగ విన్నాడంటే సత్సంగంలో ఉంది, విని అనుకున్నాడంట ఆ చిన్నకృష్ణుడు ఎక్కడ ఉంటాడో వెళ్తే ఆ నగలని దొంగలించేయచ్చు కదా అని చెప్పేసి పండితుని అడుగుతాడు, ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్ కరెక్ట్ గా చెప్పి చెప్పాడు, నువ్వు యమునా నది తీరంకి వెళ్ళు, అక్కడ ఉంటే పలానా టైంకి వెళ్తే ఆయన మురళి వాయించుతూ చక్కగా కనపడతాడు నీకు అని అన్నాడు. అంటే వీడు వెళ్ళి నిజంగానే కృష్ణుడు వీడు కనపడ్డాడు, బ్రహ్మాండమైన ఆభరణాలు వేసుకున్నాడు. వీడి మనోగతం తెలిసిన తర్వాత కృష్ణుడు ఏదో మధ్యలో కథ మనకు అనవసరం, వాడికి నగలు దొరుకుతాయి, నగలు తీసుకొచ్చి ఈ గురువు చూపిస్తాడట ఈ ప్రవచనకర్తకి, చూడండి మీరు చెప్పారు, మీ మాటలు నమ్మానండి, నాకు కృష్ణుడు కనపడ్డాడు, ఈ నగలన్నీ నాకు దొరికినాయండి. అప్పుడు అనుకున్నాడు, అమ్మ నేను చెప్పిన మాటలు వీడు ఎలా నమ్మాడు, అంటే నా మాటల్ని శ్రద్ధతో ఆలకించాడు, నమ్మాడు వీడు అని చెప్పి, ఎవరే నీకు కలిగినంత భాగ్యం నాకు కలగలేదురా అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్లి యమునా తీరం కంటే, యమునా తీరంలో కృష్ణుడి దర్శనం దూరంగా అయితే అప్పుడు ఇది జ్ఞానోదయం అయిందంట. అంటే భగవంతుడు అన్నాడు, కథలాగా సరదాగా చెప్తున్నా, భగవంతుని అడిగాడో లేకపోతే అతని భావంలో వచ్చిందో, అయితే నేను భగవంతుడి కథని నువ్వు కథగా చదివావు, వాడు నమ్మాడు, నువ్వు కథగా చెప్పావు, చెప్పినప్పుడు యమునా తీరంలో కృష్ణుడు ఉంటాడు, మురళి వాయిస్తాడు, బ్రహ్మాండ నగలు ధరించి ఉంటాడని చెప్పావు, అది నువ్వు కథగా నువ్వు నమ్మావు, వాడు నిజంగా నమ్మాడు, ఇది తేడా, శ్రద్ధ అంటే ఇలా ఉండాలి అని చెప్తూ ఆఖరి శ్లోకం ఏంటంటే, యోగ సంన్యస్త కర్మాణ జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ తస్మాత్ అజ్ఞాన సంభూతం హుస్సం జ్ఞానాపి జ్ఞానాశినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. ఇక్కడ చూడండి, కాబట్టి కర్మల చేత బంధింపబడకుండా ఉండడానికి సాధకుడు ఏమి చేయాలో 41వ శ్లోకంలో చెప్తాడు. అంటే ఏం చెప్తాడు, ఓ అర్జున, విధిపూర్వకంగా కర్మలను ఆచరించు, కర్మఫలములన్నింటినీ భగవదర్పణ చేస్తూ వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందించుకున్న వానికి కర్మలు బంధించజాలవు. అంటే ఇవి మనం ముందు చెప్పుకున్నది, కర్మఫలాలను త్యజించి వేయాలి, జ్ఞాన సముపార్జన చేసుకుని, జ్ఞాన సముపార్జన ద్వారా సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి, తర్వాత ఆత్మయందే స్థితి కలిగి ఉండాలి. కాబట్టి
జ్ఞానముచే అజ్ఞానమును పోగొట్టుకుని లోకహితమునకై నిష్కామ కర్మయోగమును ఆచరించవలసిందిగా భగవానుడు అర్జునుడికి ఆఖరి శ్లోకములు బోధించుతున్నాడు. అంటే తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాశీనాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. అంటే అర్జున, నీ హృదయం గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడై యుద్ధమునకు సన్నద్ధుడవుకము. కాబట్టి నీ దగ్గర ఇప్పుడున్నంత కూడా మోహాలన్నీ త్యజించి ఎవరినో నేను చంపుతున్నాను, ఏదో చేస్తున్నాను అని కాకుండా నీకు ఉద్దేశించబడిన కర్మని నిష్కామంగా నువ్వు చెయ్యి, వెనక నేను నడిపిస్తాను చెప్పి లెగు ఆతిష్టోతిష్ట గెటప్ అని చెప్పి భారత అన్నాడు. ఇక్కడ భారత అని ఎందుకు అన్నాడు అని చెప్పుకుంటే మనకి ఈ అధ్యాయం అయిపోతుంది. అంటే ఇక్కడ అర్జున ఇక లే అంటున్నాడు. అంటే కూర్చోవడం అంటే కర్మను సన్యసించడం, దాన్ని అంగీకరించడం. భగవంతుడు అర్జున పైకి లే అంటున్నాడు. అంటే కర్మయోగానికి నడుము బిగించమంటున్నాడు. ఇది కర్మయోగం. ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగం. అంటే జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, కర్మ అంటే నిష్కామ కర్మ, సన్యాసము అంటే ఏంటంటే ఫలాపేక్ష లేకుండా ముందుకు సాగిపోవడం. అంతే, ఈ మూడు కలిస్తేనే యోగం. కాబట్టి లే అంటే ఏంటంటే కూర్చున్నవాడు లేచిపో అని కాదు. సంశయము నుండి పైకి లే, మోహము నుండి పైకి లే, రాగద్వేషాల నుండి పైకి లే. అంటే సంశయములు వద్దు, మోహ అటాచ్మెంట్ వద్దు, వాడు నావాడు వీడు నావాడు కాదని రాగద్వేషాలు వదిలేసి కర్మయోగాన్ని ఆచరించు. అందుకని లే అన్నాడు. ఉత్తిష్ట అంటే లెమ్మని అర్థం. అంటే కర్మయోగాన్ని ఆచరించడానికి లెమ్మని పావులు. కానీ లే అన్నాడు కదా అని చెప్పేసి నేను యాగాదులను ఆచరిస్తాను, తపస్సులు చేస్తాను, నేను వెళ్ళిపోతానని అర్జునుడు అనలే. ఎందుకంటే గీతా బాధ బాగా వంట పట్టింది కాబట్టి యుద్ధం చేయను అని అర్జునుడు అనలేదు. కనుక వెంటనే ఏంటంటే ఉత్తిష్ట లే అనగానే ఆయన కథన రంగంలోకి వాళ్ళు ప్రవేశించాడు. ఇక్కడ అర్జునుడిని భారత అని ఎందుకు సంబోధించాడు భగవంతుడు ప్రతి క్షణంలో కూడా చాలా సందర్భంలో ఒకే వ్యక్తిని పలు రకాలుగా సంబోధిస్తాడు. సందర్భానుసారాన్ని పెట్టండి. అర్జునుని భారత అని ఎందుకు సంబోధించాడంటే భగవంతుడు భరత కులం అనగా క్షత్రియ వంశమును జన్మించిన వాడు కనుక లేచి యుద్ధం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. వాడు క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం, శత్రువును నాశనం చేయడం. కనుక ఉత్తిష్ట అంటే లేచి అడవులకు పోయి యోగాదులు ఆశించు, కర్మయోగం చేయమని అలా. ఉత్తిష్ట అంటే నీకు ఉద్దేశించబడిన, నువ్వు క్షత్రియుడు కాబట్టి నీకు ఉద్దేశించబడిన కర్మ నువ్వు చెయ్యి. అంటే యుద్ధము చేయడానికి లేచి నిలబడు అని అర్థము. ఇది ఇక్కడతో మనకి జ్ఞాన కర్మ సన్యాస యోగం అయిపోయింది. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయ. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు శ్రీ ఎమ్మెల్యన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కగా పరిచయం చేసిన మిత్రులు కోటేశ్వరరావు గారికి, సాంకేతిక సహకారం అందించిన శ్రీమతి పద్మ గారికి, పాదసారి గారికి, ఇంతవరకు ఓపికతో శ్రద్ధాళువులే ఆలకించిన మీ సమయాన్ని నా కోసం కేటాయించినందుకు దాదాపు 56 మంది కనపడుతున్నారు. వీరందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 5వ అధ్యాయంలో మనం కలుద్దాం. జై సాయిరామ్. ఒక పాటతో ముగించండి సార్. సాయిరామ్. సార్ పాట అంటే మీరు ఇందాక మా కండిషన్ పెట్టారు, అమ్మవారి పాటలు అన్నారు, అది పాడాలా మామూలు పాడేయాలా? మీ ఇష్టం వచ్చింది పాడండి సార్. సర్లేండి అయితే. బాలగోపాల సాయి బాలగోపాల, బాలగోపాల సాయి బాలగోపాల, దేవకి నందన గోపాల, దేవకి నందన గోపాల, బాల గోపాల సాయి బాల గోపాల, వసుదేవనందన గోపాల, యశోదనందన గోపాల,
వసుదేవనందన గోపాల యశోదనందన గోపాల నంద గోపాల ఆనంద గోపాల నంద గోపాల ఆనంద గోపాల సాయి గోపాల సత్య సాయి గోపాల సాయి గోపాల సత్య సాయి గోపాల బాలగోపాల సాయి బాలగోపాల దేవకి నందన గోపాల బాలగోపాల సాయి బాలగోపాల వసుదేవ నందన గోపాల యశోదనందన గోపాల వసుదేవ నందన గోపాల యశోదనందన గోపాల నంద గోపాల ఆనంద గోపాల సాయి గోపాల సత్య సాయి గోపాల సాయి గోపాల సత్య సాయి గోపాల బాల గోపాల సాయి బాల గోపాల సాయిరామండి.